ఓకే. హలో గైస్, నమస్తే అందరికీ. నా పేరు నవీన్ అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి బోట్ అండ్ స్ట్రీమ్స్ అనమాట. ఇది టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్లో ఒక టాపిక్ అనమాట. అందులో మనం టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్లో బేసిక్ ప్రాబ్లమ్ చేసాం, దాని తర్వాత ట్రైన్స్ పైన ప్రాబ్లమ్ చేసాం. ఇది వచ్చేసి థర్డ్ టాపిక్ అనమాట. దీని తర్వాత రేసెస్ కాన్సెప్ట్ ఉంటుంది. ఈ ఫోర్ అయితే ఇందులో ఈ టాపిక్ కంప్లీట్గా అయిపోతుంది. అయితే ఇవి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కానీ, ఈ ప్లేస్మెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా, దేనికి ప్రిపేర్ అయినా కానీ ఈ టాపిక్స్ నుంచి మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అందుకని నేను అన్ని టాపిక్స్ అనేది సపరేట్ డీటెయిల్గానే చెప్పాను. దీని తర్వాత రేసెస్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. చిన్న కాన్సెప్ట్, ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ పట్టొచ్చు. అయితే మీరు ఈ టాపిక్ చూసే ముందు మీరు దీనికంటే ముందు చేసినటువంటి టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ అనేది అండ్ ట్రైన్స్ పైన ప్రాబ్లమ్స్ అనేవి అదొకసారి చూసి రండి. రెండు వీడియోస్ చేశాను, అవి చూసిన తర్వాత ఇది చూడండి. ఎందుకంటే నేను అన్ని వీడియోస్లో బేసిక్ చెప్పుకుంటూ పోతే చాలా లెంత్ అయ్యిద్ది అనమాట. ఇందులో హాఫ్ అన్ అవర్ బేసిక్, అందులో హాఫ్ అన్ అవర్ బేసిక్, చాలా లెంత్ ప్రాసెస్ అయిపోద్ది. అందుకని ఇందులో ఆల్రెడీ చెప్పినే కాకుండా బోట్ అండ్ స్ట్రీమ్స్లో మస్ట్ అండ్ షుడ్గా మీకు తెలవాల్సిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చెప్పేసి నేను ప్రాబ్లమ్ స్టార్ట్ అనేది చేస్తాను. ఈజీగానే ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి. మీరు ఒకవేళ మీకు బేసిక్ ఐడియా ఉన్నా కానీ మీకు ఈ కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమైపోద్ది. అయితే ఇందులో డైరెక్ట్గా మనం టాపిక్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఏంటంటే ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఇది అన్నిటికీ బేసిక్ అన్నమాట. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ స్పీడ్, టైమ్ ఇంటూ స్పీడ్, స్పీడ్ ఇంటూ టైం, టైమ్ ఇంటూ స్పీడ్. ఇది అన్నిటికీ బేసిక్. ఇదే ఫార్ములా నుంచి మనం లాస్ట్ 2 యూనిట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది ఒక థర్డ్ యూనిట్, నెక్స్ట్ యూనిట్కి ఇలా దీని మీద బేస్ అయి ఉంటుంది. మీకు ఒక కాన్సెప్ట్ అర్థమైందంటే అన్ని అర్థమైనట్టే. అయితే దీని నుంచి 2 ఫార్ములాస్ జనరేట్ అయితే ఫస్ట్ వన్ వచ్చేసి టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. అండ్ ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. అండ్ ఇక్కడ ఏంటిదంటే టైం అండ్ స్పీడ్ అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటాయి. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఎలా రాస్తామంటే టైం ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏంది మనకి స్పీడ్, ఇదన్నమాట. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఏంటిదంటే ఆపోజిట్ అన్నమాట. ఏంటిదంటే ఇప్పుడు టైం ఎక్కువైంది అనుకో స్పీడ్ తక్కువ ఉన్నట్టు, స్పీడ్ ఎక్కువ ఉంటే టైం తక్కువ ఉన్నట్టు, అలా అన్నమాట. అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్టెన్స్ అండ్ టైం స్పీడ్ ఇవనేవి డైరెక్ట్ ప్రపోర్షనల్ ఉంటాయి. ఇప్పుడు టైం కాన్స్టెంట్ ఉన్నప్పుడు స్పీడ్ ఎక్కువ ఉంటే డిస్టెన్స్ ఎక్కువ పోతారు, ట్రావెల్ చేస్తారు. అండ్ స్పీడ్ తక్కువ ఉంటే తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు. ఒకవేళ స్పీడ్ కాన్స్టెంట్ ఉంటే ఒక నిమిషం. అయితే నెక్స్ట్ మన బోట్ అండ్ స్ట్రీమ్కి సంబంధించిన కాన్సెప్ట్ అనేది చూద్దాం. ఏంటిదంటే ఫస్ట్ వన్ వచ్చేసి బోట్, సెకండ్ వన్ వచ్చేసి కరెంట్ అంటారు. కరెంట్ ఆర్ దీన్నే ఫ్లో, ఆర్ దీన్నే ఇంకేమంటారు, కరెంట్, ఫ్లో ఆర్ వాటర్ ఆర్ స్ట్రీమ్. ఇవి ఏమన్నా కానీ ఒకటే అన్నమాట. ఇవన్నీ ఒకటే. ఏంటిది వాటర్ స్పీడ్ అన్నమాట. వాటర్ స్పీడ్ దీన్నే మనం ఇలాగంటాం. కొన్నిసార్లు కరెంట్ స్పీడ్ అనొచ్చు, కొన్నిసార్లు ఫ్లో అనొచ్చు, కొన్నిసార్లు స్టీమ్ స్పీడ్ అనొచ్చు. ఇవి ఏవైనా కానీ వాటర్ స్పీడ్ అన్నమాట. ఇది వాటర్ స్పీడ్, ఇది యాక్చువల్ బోట్ స్పీడ్. ఇది యాక్చువల్ బోట్ స్పీడ్. అయితే ఏంటిదంటే ఇప్పుడు వాటర్ స్పీడ్ అనేది 0 ఉందనుకోండి. ఇక్కడ చెప్తాను ఏంటంటే ఫస్ట్ కండిషన్స్ అనేది నెక్స్ట్ దాంట్లో చెప్తాను. ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి వాటర్ ఆర్ దీన్నే కరెంట్ స్పీడ్. ప్రతిసారి అనే టర్మ్స్ అనేది చెప్పాం. వాటర్ స్పీడ్ అనేది 0 ఉందనుకోండి.
జీరో ఉందనుకోండి, అప్పుడు బోట్ స్పీడ్ అనేది బోట్ స్పీడ్ అనేది బోట్ స్పీడ్ అనేది మీకు టోటల్ స్పీడ్ అవుతుంది. టోటల్ స్పీడ్ అవుతుంది. టోటల్ స్పీడ్ ఇది ఫస్ట్. సెకండ్ వన్ నుంచి ఇవి ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫస్ట్ అర్థం చేసుకోండి ఏంటంటే. నెక్స్ట్ వన్ వచ్చేసి వాటర్ స్పీడ్ అనేది ఓకే. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిదంటే వాటర్ స్పీడ్ ఉంటుంది. కాకపోతే వాటర్ స్పీడ్ ఉన్నప్పుడు అందులో టూ కేసెస్ ఉంటాయి. ఏంటంటే ఒకటి దీన్ని డౌన్ స్ట్రీమ్ అంటారు. డౌన్ స్ట్రీమ్ ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బోట్ ఉంది అనుకోండి. బోట్ ఎలాగ ఇస్తాం మనం? ఓకే, ఇది ఒక బోట్ ఉంది అనుకోండి. ఇది ఒక బోట్ ఉంది. ఇక్కడ ఇది ఈ డైరెక్షన్లో పోతుంది అండ్ వాటర్ అనేది ఈ డైరెక్షన్లో పోతుంది అనుకోండి. అంటే వాటర్ ఫ్లో ఇలా ఉంది. అంటే ఇది ఒక రివర్ అనుకోండి. రివర్లో ఈ డౌన్ స్ట్రీమ్లో ఇలా ఫ్లో అవుతుంది రివర్. దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఏంది బోట్ అనేది పోతుంది. ఇది బోటు, ఇది కరెంట్ లేకపోతే దీని వాటర్ అనుకోండి. వాటర్ ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే కండిషన్ ఓకే, ఇక్కడ నోట్ పెట్టుకొని రాసుకోండి. నోట్ పెట్టి రాసుకోండి. ఎప్పుడైనా సరే బోట్ స్పీడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ కరెంట్ స్పీడ్. అయితే దీని నుంచి కాన్సెప్ట్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు బోట్ స్పీడ్ వచ్చేసి ఒక 10 కిలోమీటర్స్ ఉంది అనుకోండి. 10 కిలోమీటర్స్ ఉంది అండ్ ఇది ఈ డైరెక్షన్లో పోతుంది. అండ్ రివర్స్ ఈ డైరెక్షన్లో ఆపోజిట్ డైరెక్షన్, దీని ఆపోజిట్ డైరెక్షన్లో రివర్స్ డైరెక్షన్ బాగుంది. ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ అనేది వాటర్ అనేది ఒక 10 km/hతో పోతుంది అనుకోండి. 10 km/hతో పోతుంది అనుకోండి. అలాంటప్పుడు ఇది ముందుకి ఇంత స్పీడ్తో పోతుంది 10 km/h అనేది ఆపోజిట్ అంతే కేసులో పోతుంది. అంతే దానికి ఫోర్స్ అనేది ఉంటుంది అన్నమాట. అయితే ఇలాంటి కేసులో ఓవరాల్ టోటల్ స్పీడ్ అనేది ఏమవుతుంది మనకి? జీరో అనేది అవుతుంది. అంటే బోట్ ముందుకు వెళ్ళదు, వెనక్కి వెళ్ళదు. అది బోట్ ఎంత అయితే ఫోర్స్ అనేది ముందుకు తోస్తుందో అంతే ఫోర్స్తో వాటర్ అనేది దాన్ని వెనక్కి తోస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ టోటల్ స్పీడ్ అనేది జీరో అయిపోతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కరెంట్ స్పీడ్ ఎక్కువ ఉంది అనుకోండి. ఇప్పుడు ఈ బోట్ స్పీడ్ కంటే ఈ రివర్లో ఫ్లో అవుతున్న వాటర్ స్పీడే ఎక్కువ ఉంది అనుకోండి. ఒక 12 km/h ఉంది అనుకోండి. అలాంటప్పుడు ఈ బోట్ అనేది ఎంత వెనక్కి వెళ్తుంది తప్ప ముందుకు అనేది వెళ్ళదు. ఇలాంటి ఈ కేసుని ఏమంటారు అంటే సునామీ కేసు ఆర్ తుఫాన్ లాంటివి ఉంటాయి కదా. తుఫాన్ ఇలాంటివి నార్మల్గా పాసిబుల్ కావన్నమాట. అంటే ఇవి కేసెస్ ఇలానే కాకుండా ఇవి ఇంపాసిబుల్ అన్నమాట. ఇలాంటప్పుడు బోట్ అనేది ముందుకు వెళ్ళడం ఇంపాసిబుల్. అది డెస్టినేషన్కి ఎప్పుడు వెళ్ళలేదు. కాబట్టి ఈ కండిషన్ అనేది ఇంపార్టెంట్. అయితే డౌన్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందంటే దిశనా అయితే ఇక్కడే ఏం రాసుకోండి అంటే అప్ స్ట్రీమ్ రాసుకోండి. దీనికే ఇది అప్ స్ట్రీమ్ మళ్ళీ ఇది చెప్పడం ఎందుకని ఇక్కడ అయిపోద్ది. ఇది అప్ స్ట్రీమ్ రాసుకోండి. అప్ స్ట్రీమ్ ఏంది? ఒక బోట్ డైరెక్షన్ అనేది వాటర్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. అలాంటప్పుడు టోటల్ స్పీడ్ ఏం తీసుకుంటామంటే టోటల్ స్పీడ్ ఆర్ దీన్ని ఏమంటారు అంటే రిలేటివ్ స్పీడ్ అంటారా? రిలేటివ్ స్పీడ్ దాంట్లో ఉన్న టోటల్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకుంటామంటే బోట్ స్పీడ్ మైనస్ కరెంట్ స్పీడ్. దీన్ని కరెంట్ అని రాసుకోండి, వాటర్ స్పీడ్ డబ్ల్యూ అని రాసుకోండి. అందరూ ఒక్కొక్కరుగా రాసుకుంటారు. ఇది డౌన్ స్ట్రీమ్ అన్నమాట. ఇది డౌన్ స్ట్రీమ్. అయితే అప్ స్ట్రీమ్ కదా, అప్ స్ట్రీమ్ ఇది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి డౌన్ స్ట్రీమ్ అన్నమాట. డౌన్ స్ట్రీమ్ అయితే డౌన్ స్ట్రీమ్ ఏముంటుందంటే ఇప్పుడు ఇది బోట్ ఈ బోటు కొంత స్పీడ్తో ఒక 10 km/hతో ఇటు పోతుంది అనుకోండి. బోట్ స్పీడ్ బి అనుకోండి. అయితే దీనికే వాటర్ ఏముందంటే బోట్ ఏ డైరెక్షన్లో పోతుందో వాటర్ ఫ్లో గిట్ట అదే డైరెక్షన్లో ఉందనుకోండి. ఇప్పుడు ఈ డౌన్ స్ట్రీమ్ ఇలా పోతుంది వాటర్, ఈ డౌన్ స్ట్రీమ్లో వాటర్ ఇలా ఫ్లో అవుతున్నాయి, దీనిపైన బోట్ అనేది పోతుంది అనుకోండి. అవి రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు బోట్ అనేది ఎక్కువ స్పీడ్తో పోద్ది. ఎందుకంటే దాని మీద ఎక్కువ ఫోర్స్ అనేది మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు దాన్ని చేయడానికి. ఎందుకంటే
వాటర్ ఫ్లో గిట్ట దానికి యాడ్ అవుతుంది. అంటే వాటర్ ఫ్లో, ఈ సర్ఫేస్ ఉంది కదా, ఈ సర్ఫేస్కి వాటర్ ఫ్లో గిట్ట యాడ్ అవుతుంది. వాటర్ ఫ్లో గిట్ట యాడ్ అవుతుంది అంటే వాటర్ ఫ్లో గిట్ట యాడ్ అవుతుంది. అలాంటప్పుడు మనకు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది, వాటర్ బోట్ స్పీడ్ ప్లస్ కరెంట్ స్పీడ్ బి ప్లస్ సి ఇది అనేది టోటల్ స్పీడ్ అన్నమాట. టోటల్ స్పీడ్ అయితే దీని నుంచి కొన్ని ఫార్ములాస్ అనేవి ఫామ్ అవుతాయి. ఏంటిదంటే నెక్స్ట్ ఇటే చెప్పేసాను. ఇక్కడ ఏంటంటే ఆ ఫార్ములాస్ అనేవి ఇంపార్టెంట్, రాసుకోండి. ఇది ఇక్కడ నోట్ పెట్టి రాసుకోండి. నోట్ అనేది ఏంటిదంటే ఇప్పుడు మనకి ఇందాక చేసిన దాని ప్రకారం మనకి ఏమొచ్చింది, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమొచ్చింది, డౌన్ స్ట్రీమ్ది ఏమొచ్చింది మనకి, డౌన్ స్ట్రీమ్లో ఏమొచ్చింది B+C వచ్చింది. అప్ స్ట్రీమ్లో వచ్చింది, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమొచ్చింది B-C అనేది వచ్చింది. దీని నుంచి ఒక డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అండ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి మీకు బోర్డ్ స్పీడ్కి కౌంట్ చేయండి, బోర్డ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయండి అన్నారు అనుకోండి. అన్నాడు అనుకోండి. అయితే మీరు ఏం చేయండి అంటే B+C ఇది డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్, ఈ రెండింటిని సమ్ చేయండి. B+C ఏంటంటే B+C ప్లస్ B-C డివైడెడ్ బై 2 చేశారనుకోండి. ఇది డౌన్ స్ట్రీమ్ స్పీడ్, ఇది అప్ స్ట్రీమ్ స్పీడ్, రెండు చేస్తే ఇక్కడ నుంచి మైనస్ ప్లస్ సి క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది మనకి 2B డివైడెడ్ బై 2. ఈ 2కి 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ నుంచి బోర్డ్ స్పీడ్ అనేది వస్తుంది. అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ రెండు మీకు ఇచ్చేసి మీకు బోర్డ్ స్పీడ్ కావాలనుకోండి, రెండుటి యొక్క సమ్ చేసి డివైడెడ్ బై 2 చేయండి. సమ్ డివైడెడ్ బై 2 చేయండి. ఈ 2 చేయండి. ఏదో కేసులో ఇది బోర్డ్ స్పీడ్ కావాలంటే బోర్డ్ స్పీడ్ కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటి యొక్క కరెంట్ స్పీడ్ కావాలనుకోండి. ఇది మంచిగా రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు షార్ట్ కట్గా ప్రాబ్లమ్స్ స్పీడ్గా సాల్వ్ చేయాలంటే ఇది మీకు తెలియాలి. కరెంట్ స్పీడ్ కావాలనుకుంటే ఏం చేయండి అంటే ఇప్పుడు B+C అనేది అప్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ B-C అనేది డౌన్ స్ట్రీమ్ ఇది కదా స్పీడ్ కదా, రెండింటిని వీటి డిఫరెన్స్ తీసుకోండి. ఏంటంటే ఇప్పుడు B+C అనేది ఒక 10 కిలోమీటర్స్ ఉంది, B-C అనేది ఒక 8 కిలోమీటర్స్ ఉంది అనుకోండి. మీకు ఇక్కడ నుంచి C కావాలనుకోండి. ఈ రెండు ఈక్వేషన్ మీరు సాల్వ్ చేసి దీన్ని మైనస్ చేశారు, దాని నుంచి దీన్ని తీసేశారు అనుకోండి. అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ డివైడెడ్ బై 2 చేశారనుకోండి. మీకు ఏమొస్తుంది, కరెంట్ స్పీడ్ అనేది వస్తుంది. ఎలాగంటే ఇప్పుడు దీన్ని రెండింటిని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, బీకి బి క్యాన్సల్, ఇది ప్లస్ అయిపోతుంది, మైనస్ ఉంది ప్లస్ అయిపోతుంది. 2C ఈక్వల్స్ టు ఏమొస్తుంది, 10 నుంచి 8 తీసేస్తాం 2, ఇక్కడ నుంచి C ఈక్వల్స్ టు 1 అనేది వస్తుంది. ఇక్కడ నుంచి కరెంట్ స్పీడ్ అనేది వస్తుంది. అంటే కరెంట్ స్పీడ్ మీకు కావాలంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ నుంచి అప్ స్ట్రీమ్ స్పీడ్ని మైనస్ చేయండి, డివైడెడ్ బై 2 చేయండి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తే ఇది B+C అనేది డౌన్ స్ట్రీమ్, దీని నుంచి మైనస్ చేయాలి. ఏం చేయాలి, అప్ స్ట్రీమ్ చేయాలి. అప్ స్ట్రీమ్ ఏంది B-C, దీన్ని మైనస్ చేస్తే ఏమవుతుంది, -B-C. ఇది మంచిగా రాసుకోండి బ్రో, నేను చెప్తున్నా కదా, ఇది చాలా ఇంపార్టెంట్. డివైడెడ్ బై 2 చేస్తాం కదా. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే తీసేస్తున్నా, ఇదేమవుతుందంటే B+C ఈ మైనస్ లోపల మల్టిప్లై చేస్తే -B ప్లస్ C డివైడెడ్ బై 2 కదా. ఇక్కడ నుంచి ఈబీ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ 2C డివైడెడ్ బై 2 దట్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, C అంటే ఏంటిది మనకి కరెంట్ స్పీడ్. ఇది ఈ విధంగా అనేది వస్తుంది అనమాట. ఈ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉండాలని చెప్పేసి ఇది సాల్వ్ చేసి చూపించాను ఎలాగొస్తుంది అనేది. ఇలా ఉంటే మీరు మర్చిపోరని చెప్పి అనే ఉద్దేశంతో అలా చెప్పాను. డైరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ రెండు ఇచ్చినప్పుడు మీకు బోర్డ్ స్పీడ్ కావాలంటే రెండు సమ్ చేసి డివైడెడ్ బై 2 చేయండి. అండ్ కరెంట్ స్పీడ్ కావాలంటే డౌన్ స్పీడ్ నుంచి అప్ స్ట్రీమ్ స్పీడ్ తీసేసి డివైడెడ్ బై 2 చేయండి, మీకు కరెంట్ స్పీడ్ అనేది వస్తుంది అనమాట. ఇది రెండు కాన్సెప్ట్స్. మీకు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏంటో చెప్పాను, అప్ స్ట్రీమ్ ఏంటో చెప్పాను, స్టిల్ వాటర్లో ఎలా ఉంటుందనేది చెప్పాను. ఇంకోటి ఏంది స్టార్టింగ్లో చెప్పింది టైమ్ అండ్ స్పీడ్కి ఇన్వర్స్ రిలేషన్ ఉంటుందని చెప్పాను. ఇంత కాన్సెప్ట్ తెలిస్తే మీకు ఎనఫ్ సరిపోతుంది. ఎక్స్ట్రా ఏమన్నా పాయింట్స్ అనేవి యాడ్ అయితే నేను క్వశ్చన్స్ వచ్చినప్పుడు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. నెక్స్ట్ మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చేద్దాం. అయితే ఏంటిదంటే నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏ మ్యాన్ రోస్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎట్ స్పీడ్ ఆఫ్ 5 కిలోమీటర్. రోస్ అంటే నడపడమా, ఏదో రోస్ అంటే ఒక స్టిల్ వాటర్లో ఒక బోట్ని నడుపుతున్నాడు. ఏది స్టిల్ వాటర్లో అంటే బి వాల్యూ, స్టిల్ వాటర్లో బోట్ వాల్యూ. టోటల్ స్పీడ్ అనేది బోట్ స్పీడే కదా. అయితే 5 km/h అనేది ఇచ్చాడు. 5 km/h ఈ యూనిట్స్ రాసుకోకండి ప్రతిసారి, అన్ని 5 km ఉన్నాయి కాబట్టి. బి వాల్యూ 5 అనేది ఇచ్చాడు మనకి. ఓకే, నెక్స్ట్ వెన్ హీ రోస్ అగేన్స్ట్ ద స్ట్రీమ్. అగేన్స్ట్ ద స్ట్రీమ్ అంటే ఏంటిదంటే ఆపోజిట్ డైరెక్షన్, అంటే పైకి అన్నట్టు B-C అన్నమాట. B-C
అయితే ఏమవుతుంది మీకు, హీ స్పీడ్ బికమ్స్ 3.5, అతని స్పీడ్ అనేది 3.5 అయిపోయిందంట, 3.5 అయిపోయింది km/h. ఫైండ్ ఈ స్పీడ్ అలాంగ్ విత్ ద స్ట్రీమ్. అలాంగ్ విత్ ద స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్, అంటే ఇది అప్ స్ట్రీమ్, అగేన్స్ట్ ద స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్, అగేన్స్ట్ మీకు డైరెక్ట్ అనేది ఇయ్యాడు అనమాట. ఇది గిట నేను ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి మీకు క్లారిటీ అవ్వాలని ఇచ్చాను, ఇది గిట క్వశ్చన్లో ఇయ్యారు. వాళ్ళు డైరెక్ట్ అలాంగ్ విత్ స్ట్రీమ్ అంటారు. అలాంగ్ విత్ స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్, అగేన్స్ట్ స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్, ఇవి మీకు ఐడియా ఉండాలన్నమాట. అయితే దీని నుంచి ఏమన్నాడంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అంటే బి ప్లస్ సి వాల్యూ మనల్ని కనుక్కోమన్నాడు. కనుక్కుంటే ఏమవుతుంది, మనకి ఈ బి వాల్యూ ఉంది కదా, మీ బి వాల్యూని ఇక్కడ కానీ సబ్స్టిట్యూట్ చేస్తే 5 - c = 3.5. ఇక్కడ నుంచి ఈ సీని ఇటు పంపించండి, సీని ఇటు పంపిస్తే ఇదేమవుతుంది, ఇటు మైనస్ అవుతుంది. అంటే 5 - 3.5 దట్ = c కదా. 3.5 తీసేస్తే c = 1.5 వస్తుంది మీకు. అంటే 5 నుంచి 3.5 తీస్తే 1.5 వస్తుంది. ఇప్పుడు మీకు బోట్ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు అండ్ సి వాల్యూ తెలుసు. అలాంటప్పుడు మీకు ఏం కావాలి, డౌన్ స్ట్రీమ్ అంటే బి ప్లస్ సి వాల్యూ కావాలి. మీరు కనుక్కోలేరా? 5 + 1.7 అంటే ఎంత, 6.5. 1.5 అంటే 6.5. ఇదే సి అనేది మీ ఆన్సర్ అన్నమాట. ఈ ఈజీ లెవెల్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నా, అందరికీ కాన్సెప్ట్ ఐడియా రావాలి. ఈజీ లెవెల్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేస్తున్నా, మీరు ఏం టెన్షన్ పడొద్దు. లాస్ట్ క్వశ్చన్ పోయే వరకు మెయిన్స్ లెవెల్ వరకు క్వశ్చన్స్ ఉంటాయి. మంచి క్వశ్చన్స్ అనేవి పెట్టాను నేను. అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి, ఏ బోట్ ట్రావెల్ 16 km డౌన్ స్ట్రీమ్. ఒక్క నిమిషం, క్లాస్ రికార్డ్ అవుతుందా? కొన్నిసార్లు రికార్డ్ చేయడం మర్చిపోతాను. ఓకే, అయితే ఇది సాల్వ్ చేశాను కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఏ బోట్ ట్రావెల్ 16 km డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అంటే ఏం చెప్పాను మీకు, బి ప్లస్ సి. ఇంత 16 km in 2 hours అంట, 16 km in 2 hours. అయితే మనకు స్పీడ్ కావాలనుకోండి, స్పీడ్ కావాలంటే స్పీడ్ = డిస్టెన్స్ డివైడెడ్ బై టైం కదా. ఇది మీకు బేసిక్ ఫార్ములా, ఇవి బేసిక్స్ రాకపోతే నేను ఏం చేయలేను బ్రో. మేము ఈ బేసిక్స్ అనేవి కంపల్సరీ 100% మీరు నేర్చుకోవాలి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది స్టార్టింగ్లో ఆల్రెడీ వీటిపైన 2 యూనిట్స్ అనేవి అయిపోయి. దీని నుంచి మీరు స్పీడ్ కావాలి, ఏమవుతుంది మనకు, డిస్టెన్స్ 16 km డివైడెడ్ బై 2 చేస్తే 8 km/h అనేది స్పీడ్ అన్నమాట. అంటే బి మైనస్ సి వాల్యూ ఏమంత వచ్చింది, 8 అనేది వచ్చింది. దీని నుంచి ఇట్ టేక్స్ 4 hours టు ట్రావెల్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ అప్ స్ట్రీమ్. ఏంటిదంటే ఈ 16 km అప్ స్ట్రీమ్ అంటే బి మైనస్ సితో ట్రావెల్ చేయాలి. అప్ స్ట్రీమ్ అంటే స్పీడ్ ఎంత, బి మైనస్ సి కదా. ఈ క్వశ్చన్ ఎంత, 4 hours తీసుకుంటుందంట. అయితే దీని నుంచి బి మైనస్ సి అంటే మీకు ఎంత వస్తుంది, బి మైనస్ సి అంటే బి మైనస్ సి = 16 డివైడెడ్ బై 4 కదా, అంటే 4 km/h. బి మైనస్ సి అనేది 4 km/h అనేది వస్తుంది. 4 km/h అంటే బి మైనస్ సి = 4 అనేది వచ్చింది. అయితే ఏమన్నాడంటే ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్లో బోట్ అనే స్పీడ్ అంటే నీకు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చింది, అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చింది. మీకు కావాల్సింది ఏంది, స్పీడ్ ఆఫ్ ద బోట్ కావాలి. అలాంటప్పుడు నేను ఏమన్నాను, వీటి రెండు సమ్ చేసి ఎంత, 12 డివైడెడ్ బై 2 చేశారు అనుకోండి, 6 km అనేది మీ ఆన్సర్. 6 అనేది మీరు డైరెక్ట్ పెట్టవచ్చు. ఒకవేళ ఆ ఫార్ములా టైంకి గుర్తుకు రాకపోతే ఈ రెండు వచ్చినాయి కదా, ఇవి రెండింటిని సాల్వ్ చేయండి. బి ప్లస్ సి = 8 అండ్ బి మైనస్ సి = ఎంత, 4. దీని నుంచి మీరు సాల్వ్ చేస్తే సికి క్యాన్సర్, 2b వాల్యూ = 12. ఇక్కడ నుంచి బి వాల్యూ ఎంత, 6 అనేది వస్తుంది అనమాట. మీరు ఇలాగే చేయొచ్చు. అంటే సెకండ్ ఆప్షన్ అనేది రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఏ బోట్ ట్రావెల్ 36 km డౌన్ స్ట్రీమ్. A boat travels 36 kilometers downstream in a certain time. ఓకే, బోట్ ట్రావెల్ డౌన్ స్ట్రీమ్ అన్నాడు కదా. డౌన్ స్ట్రీమ్ అంటే మనకేం తీసుకుంటాం, బి మైనస్ సి అంటే 36 km డౌన్ స్ట్రీమ్ని ఒక సమ్ టైంలో ఇన్ ఏ సడన్ టైం, ఒక టీ టైంలో పోయాడు అనుకుందాం. సంథింగ్ ఒక T1 టైంలో పోయాడు. ఇది మనకు T1 టైం. నేను స్టార్టింగ్లో చెప్పినప్పుడు చెప్పాను ఏంటంటే టోటల్ టైం డౌన్ స్ట్రీమ్కి పట్టిన టైం ప్లస్ అప్ స్ట్రీమ్కి పట్టిన టైం. ఈ రెండింటిని కలిపి మనం టోటల్ టైం అండి అంటాం. అయితే ఇక్కడ మనకు 36 km అప్ స్ట్రీమ్ పోయాడు బి మైనస్ సితో. ఇక్కడ డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ కాబట్టి ఇక్కడ ఒక టైం వస్తుంది, ఇది T1 అనుకోండి. అండ్ ద టైం టేకెన్ టు ట్రావెల్ సేమ్ డిస్టెన్స్, ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్, సేమ్ డిస్టెన్స్ అంటే 36 km. ఆ 36 km
అప్ స్ట్రీమ్ ఇన్ 90 minutes మోర్. ఓ డౌన్ స్ట్రీమ్ అన్నారు కదా, ఇది బి ప్లస్ సి అండ్ అప్ స్ట్రీమ్ ఇన్ ఈజ్ 90 seconds మోర్, 90 minutes మోర్. ఓకే, ఈ 36 కిలోమీటర్ని అప్ స్ట్రీమ్లో పోవాలంటే బి మైనస్ సి కదా, అంటే బి మైనస్ సి స్పీడ్, డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ అనేది ఇంత టైం పడుతుంది. ఈ టైంకి దీనికి డిఫరెన్స్ అనేది 90 minutes ఉందంట. 90 minutes మీరు అవర్లో కన్వర్ట్ చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను, అంటే 90 divided by 60 చేశారనుకోండి ఏమొస్తుంది మనకి, 0 0 క్యాన్సల్, 90 divided by 9 divided by 6 కదా, 3 2 times 3 3 times అంటే 3/2 అనేది వస్తుంది, 3/2 అనేది వస్తుంది. ఓకే, ఇది ఎందుకు కన్వర్ట్ చేశానని ఇప్పుడు మీకు తెలిసిపోతుంది. ఏంటంటే మీరు ఇక్కడ నుంచి ఒక ఈక్వేషన్ ఫామ్ చేయండి. ఏంటిదంటే ఇది డౌన్ స్ట్రీమ్స్, ఇది అప్ స్ట్రీమ్ స్పీడ్ కదా. ఎప్పుడైనా సరే అప్ స్ట్రీమ్ స్పీడ్ అనేది వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ టైం అనేది ఎక్కువ పడుతుంది, వాల్యూ అంటే టైం అన్నమాట. అప్ స్ట్రీమ్ స్పీడ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనం స్పీడ్ అనేది బి మైనస్ సి చేస్తాం. బోర్డ్ స్పీడ్ నుంచి కరెంట్ స్పీడ్ తీసేస్తాం కాబట్టి ఇక్కడ స్పీడ్ తక్కువ కాబట్టి టైం అనేది ఎక్కువ ఉంటుంది, టైం అనేది హై ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అంటే నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్లో ఏం చేస్తామంటే బి ప్లస్ సి చేస్తాం, అంటే ఇక్కడ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏముంటుందంటే టైం అనేది తక్కువ పడుతుంది. అంటే ఈ ఎక్కువ టైం నుంచి మనం తక్కువ టైం తీసేస్తాం డిఫరెన్స్ కాబట్టి అప్ స్ట్రీమ్ స్పీడ్ బి బై 36 divided by బి మైనస్ సి మైనస్ 36 divided by బి ప్లస్ సి చేసాం అనుకోండి. ఇది చిన్న వాల్యూ ఉంటుంది కాబట్టి ఈ పెద్ద వాల్యూ నుంచి దీన్ని తీస్తున్నాం, అందుకని ఇట్లా రాసుకుంటున్నాం. యాక్చువల్గా డిఫరెన్స్ అని అంటాం కదా, అది అన్నమాట. అయితే దీనికి 90 seconds మోర్ పట్టిందంట, అంటే 90 secondsని మనం ఏం కన్వర్ట్ చేసాం, 3/2గా కన్వర్ట్ చేసాం. ఇంత టైం పట్టింది. ఈ రెండు ఈక్వేషన్స్ని మీరు సాల్వ్ చేసి మీకు ఆన్సర్. దీని తర్వాత ఏమన్నా అంటే ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇస్ 10 km/h. అయితే స్టిల్ వాటర్ ఇక్కడ బి వాల్యూ ఇచ్చాడు, బి వాల్యూ ఎంత ఇచ్చాడు మీకు, 10 అనేది ఇచ్చాడు. ఈ బి వాల్యూని ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే 36 divided by 10 minus c మైనస్ 36 divided by 10 plus c ఈక్వల్స్ టు 3/2 కదా, 3/2. ఇది ఈక్వేషన్ 1. దీన్ని మీరు కనుక మీరు సాల్వ్ చేస్తే మీరు ఇక్కడ నుంచి దీన్ని సాల్వ్ చేయొద్దు. ఇక్కడ నుంచి ఏం చేయాలంటే మీరు దీంట్లో ఆప్షన్స్ అనేవి సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మీకు చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. చాలా ఈజీ అప్రోచ్, నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. ఒకవేళ కాదు మీకు కావాలంటే మాత్రం నేను ఇది సాల్వ్ చేసి చూపిస్తాను. మీరు ఇక్కడ నుంచి దీంట్లో ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసేయండి, మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఆప్షన్ అనేది చేస్తే ఆన్సర్ వస్తుంది. అది మీకు హోంవర్క్ కింద పెట్టుకొని ఆప్షన్ వస్తుందో లేదా మీరు క్రాస్ చెక్ చేసుకోండి. నేను దీనికి యాక్చువల్గా సాల్వ్ చేసే ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ నుంచి 36 కామన్ తీస్తే ఏమొస్తుంది మీకు, 36 కామన్ వెళ్ళిపోతే ఇక్కడ 1 మిగిలిపోతుంది, 1/10 minus c, ఇక్కడ మైనస్ 1/10 plus c, 10 plus c ఇది మిగిలిపోతుంది కదా, ఈక్వల్స్ టు 3/2. ఈ 3కి ఈ 3 12 times పోతుంది, 3 1 3 3 2 times 6. ఈ 12ని మనం ఇటు పంపించేద్దాం, ఇక్కడ డివైడ్ చేస్తుంది కదా, ఇటు వస్తే మల్టిప్లై చేస్తుంది. దీని నుంచి ఏమవుతుంది, 1/10 minus c మైనస్ 1/10 plus c ఈక్వల్స్ ఏమవుతుంది, 1/2 ఇంటూ ఈ 12 ఇటు డివైడ్ అవుతుంది, 2/24, 1/24. అయితే ఇక్కడ వీటిని మీరు ఎలా సాల్వ్ చేయాలంటే ఇటు క్రాస్ మల్టిప్లై చేయండి. ఇటు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మీకు, 10 plus c, ఇది ఏమవుతుంది, మైనస్ ఉంది కదా, మైనస్కి మైనస్ ఆఫ్ 10 minus c డివైడెడ్ బై ఈ రెండింటి మల్టిప్లై చేయాలి, 10 minus c ఇంటూ 10 plus c ఈక్వల్స్ ఎంత, 1/24. ఓకే, ఇది కనుక మీరు చేస్తే ఇది తీసేస్తున్నాం, అవసరం లేదు కాబట్టి మనకు ప్లేస్ సరిపోతుంది, అందుకని నేను తీసేస్తున్నాను. మీరు ఈ ఈక్వేషన్ అనేది గుర్తుపెట్టుకోండి అండ్ మీరు రాసుకోండి. ఇక్కడ నుంచి ఏమవుతుంది మీకు, ఇది 10 plus c, ఈ మైనస్ని మల్టిప్లై చేస్తే ఇది -10, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ సి డివైడెడ్ బై ఇది చూడండి, ఇది a మైనస్ బి అండ్ ఇది a ప్లస్ బి లాగా ఉంది. a మైనస్ బి ఇంటూ a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి అంటే దీని వాల్యూ ఏమవుతుంది అంటే a² మైనస్ b² అవుతుంది. ఇక్కడ a అంటే 10 ఉంది అండ్ b అంటే c అనేది ఉంది. అయితే దీని నుంచి ఏమవుతుంది, 10² అంటే 100 మైనస్ c² ఈక్వల్స్ ఎంత, 1/24. ఇక్కడ చూడండి, ఈ 10కి ఈ 10 క్యాన్సిల్ అయిపోతే -10 ప్లస్ క్యాన్సిల్, ఇక్కడ 2c మిగులుతుంది. అంటే దీని నుంచి ఏమొస్తుంది, 2c డివైడెడ్ బై 2cని నేను ఏమంటున్నాను అంటే ఇక్కడ 2c మిగిలింది కదా, 2cని ఈ 24ని ఇటే పట్టుకుపోదాం, 2c 24 నుంచి పట్టుకుపోతే 2 into 24 అంటే 48c ఈక్వల్స్ టు ఏమవుతుంది, 100 మైనస్ c² ఇంటూ 1 కదా, ఇంటూ 1 చేసిన ఒకటి చేయకుండా. అయితే దీని నుంచి ఈ వాల్యూ మొత్తాన్ని ఇటు తీసుకుపోతే ఏమవుతుంది, c² మైనస్ c² ప్లస్ c² అవుతుంది, ప్లస్ 48c మైనస్ ఈ ప్లస్ 100 ఇక -100 ఈక్వల్స్ టు 0. మీరు ఈక్వేషన్ సాల్వ్ చేశారనుకోండి మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసి మీకు ఏమొస్తుంది, ఇప్పుడు మీకు వీటికి ఫ్యాక్టర్స్ అనేది తీయాలన్నమాట. ఫ్యాక్టర్ అనేది తీసుకోవాలి. ఎలా తీసుకోవాలంటే వాటి సమ్ చేస్తే 48 రావాలి, మల్టిప్లై చేస్తే
-100 రావాలి, -100 రావాలి మల్టిప్లై చేస్తే. ఇప్పుడు మీరు 50 -2 తీసుకున్నారనుకోండి, ఇది -2 ఇది +50 తీసుకున్నారనుకోండి, వీటిని మల్టిప్లై చేస్తే -100 వస్తుంది. అండ్ వీటిని సమ్ చేస్తే 50లో నుంచి 2 తీసేస్తే 48 అనేది వస్తుంది, +48. ఇది కాబట్టి దీన్ని మీరు ఇలా రాసుకోవచ్చు అంటే C² ఇక్కడే చెప్తాను, ఇక్కడ కనిపించేది ఫేస్ క్యామ్ ఉంటుంది కాబట్టి అందుకని ఈ ప్రాబ్లం. అయితే ఇక్కడ ఏమొస్తుంది మీకు C² ప్లస్ 50C మైనస్ 2C ఏమొస్తుంది మీకు ప్లస్ చేస్తే 48C వస్తుంది, ఇంటూ చేస్తే 100C అనేది 100 అనేది వస్తుంది అన్నమాట. 15 చూడండి, 100 - 100 దట్ ఈక్వల్స్ టు 0 కదా. దీనిలో నుంచి చూడండి, దీనిలో నుంచి C కామన్ తీసేయండి, C కామన్ తీస్తే ఇక్కడ ఒక C మిగిలిపోతుంది, C² కాబట్టి C + 50. ఇక్కడ -2 కామన్ తీస్తే ఇక్కడ C మిగిలిపోతుంది, మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ +50 అనేది మిగిలిపోతుంది, ఈక్వల్స్ టు 0. దీని నుంచి C - 2 ఇంటూ C + 50 ఈక్వల్స్ టు 0. ఇక్కడ C - 2 ఈక్వల్స్ టు 0 ఆర్ C + 50 ఈక్వల్స్ టు 0. ఇక్కడ మీరు సాల్వ్ చేస్తే C ఈక్వల్స్ టు ఏమవుతుంది, +50 ఇక్కడ అవుతుంది, -50 అంటే స్పీడ్ అనేది C అనేది స్పీడ్ కాబట్టి స్పీడ్ అనేది మైనస్లో ఉండదు కాబట్టి ఇది అనేది మీరు అది కన్సిడర్ చేయొద్దు. ఇక్కడ C - 2 = 0 ఉంది కదా, ఇక్కడ నుంచి C = 2 అనేది వస్తుంది. ఈ C = 2 అనేది మీ స్పీడ్ అనమాట, అంటే ఏ అనేది మీ ఆప్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ బోట్ ట్రావెల్స్ 30 km డౌన్ స్ట్రీమ్ ఇన్ 2 hours. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు అంటే ఎంత, 30/2. నేను డైరెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే డిస్టెన్స్ / టైం కదా. అయితే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అన్నాడు అంటే B + C దట్ ఈక్వల్స్ ఎంత 15. అండ్ ఇట్ టేక్స్ 6 hours టు ట్రావెల్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ అప్ స్ట్రీమ్. ఓకే, సేమ్ డిస్టెన్స్ ఎంత 30 km డివైడెడ్ బై 6 చేసావు అనుకో, 6 డివైడెడ్ బై టైం, డిస్టెన్స్ డివైడెడ్ బై టైం చేసావు అనుకో, మీకు స్పీడ్ వస్తుంది. ఈ స్పీడ్ వచ్చింది ఎంత, 6 times. ఈ 6 times అనేది అప్ స్ట్రీమ్ స్పీడ్ అన్నమాట. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే B - C ఈక్వల్స్ ఎంత 5 అనేది వచ్చింది. వస్తే ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈస్ half of the speed of the boat in still water, then find the boat's water in still. మనకి ఇవన్నీ ఈ సెంటెన్స్ అస్సలు అవసరం లేదు మనకు ఆల్రెడీ B + C వచ్చింది, B - C వచ్చింది కాబట్టి దీని నుంచి బోట్ ఇన్ స్టిల్ వాటర్ బోట్ స్పీడ్ కనుక్కోవాలి. మనం సాల్వ్ చేస్తే అప్ స్ట్రీమ్ స్పీడ్, ఇది డౌన్ స్ట్రీమ్ స్పీడ్, అప్ స్ట్రీమ్ స్పీడ్ రెండింటిని సమ్ చేసి /2 చేస్తాం కదా. 20/2 చేసాం అనుకోండి, 15 + 5 అంటే 20 /2 చేస్తే 10 అనేది వస్తుంది. ఇవి మనకు అవసరం లేదు, కొన్నిసార్లు అలా అవసరం లేని సెంటెన్సెస్ ఇట్లా క్వశ్చన్లో ఇస్తూ ఉంటాడు. ఇవి మనకు రిక్వైర్ లేదన్నమాట, కొన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు. అయితే దీని ఆన్సర్ వచ్చేసి 10 km/h అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే, అది యూజ్ చేసినా మీకు వచ్చుద్దేమో కానీ అది మనకు అవసరం పడలేదు అన్నట్టు సాల్వ్ చేయడానికి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ మ్యాన్ రోస్ ఎ బోట్. ఓకే, ఇది రోస్ అంటే నడపడమే అనుకోండి. అయితే బోట్ స్టిల్ వాటర్ ఇది స్పీడ్ ఆఫ్, ఓకే స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ ఇచ్చాడు B. ఇది క్వశ్చన్ ఎంత 9/1/3. ఈ ఫ్రాక్షన్ని కన్వర్ట్ చేయడం ఎలాగో మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ 3తో దీన్ని మల్టిప్లై చేసి అనుకోండి, 9 × 3 = 27 + 1. పైన ఉన్న వాల్యూని ప్లస్ చేయాలి, కింద ఉన్న వాల్యూని మల్టిప్లై. 3 × 9 = 27 + 1 ఎంత 28/3. ఇది ఏదంట బోట్ స్పీడ్ km/h. అయితే ఫర్ ద సేమ్ డిస్టెన్స్ ఓకే, డిస్టెన్స్ అనేది సేమ్, డిస్టెన్స్ కాన్స్టెంట్, డిస్టెన్స్ ఈక్వల్స్ టు సేమ్ ఏదో సంథింగ్ x డిస్టెన్స్ ఆర్ d డిస్టెన్స్ అనుకుంటే the time taken to upstream is 3 times more than the time taken to downstream. Okay, ఒక d డిస్టెన్స్ ఉంది, d డిస్టెన్స్ని డౌన్ స్ట్రీమ్లో పోవడానికి ఒక టైం పట్టింది. డౌన్ స్ట్రీమ్లో పోవడానికి ఎంత టైం పడుతుంది, 28/3 + C కదా. కరెంట్ స్పీడ్ ఏందో మనకు తెలియదు, C అనుకోండి, ఇంత టైం పట్టింది. దానికి 3 times ఏమన్నా అంటే అప్ స్ట్రీమ్ ఇస్ 3 times the time taken to డౌన్ స్ట్రీమ్. ఓకే, ఇదొక డిస్టెన్స్. ఓకే, మీకు డౌన్ స్ట్రీమ్లో మీకు డిస్టెన్స్ కావాలనుకోండి, డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ కావాలంటే మీకు ఏం కావాలి, స్పీడ్ అంటే టైం కదా. స్పీడ్ ఎంత మనకి 28/3 + C ఇంటూ ఒక T టైం అనుకోండి, టైం అనేది మనకి ఇవ్వలేడు కాబట్టి ఇంటూ ఒక T టైం అనుకోండి. ఇది ఒక డిస్టెన్స్, డౌన్ స్ట్రీమ్లో అయిన డిస్టెన్స్. అతను సేమ్ డిస్టెన్స్ అన్నాడు. సేమ్ డిస్టెన్స్ అంటే ఇంకో డిస్టెన్స్కి ఏమవుతుందంటే, అలాంటప్పుడు ఇంకో డిస్టెన్స్ ఏంటి, అప్ స్ట్రీమ్లో పోవడానికి ఎంత పడింది,
అప్స్ట్రీమ్ అప్పుడు ఏమవుతుందంటే అప్స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది మనకి 28/3 మైనస్ సి. ఇది పోవడానికి దానికి 3 టైమ్స్ పడిందంట, అంటే 3 టైం అనేది పట్టింది, 3 టైమ్స్ అనే టైం అనేది పట్టింది. ఇక్కడ ఈ డిస్టెన్స్ అనేది రెండు సేమ్ కాబట్టి మీరు డిస్టెన్స్ని ఈ రెండు ఈక్వేషన్స్ని ఈక్వేట్ చేయండి. ఈ రెండు డిస్టెన్స్ని మీకు ఈక్వేట్ చేస్తే ఏమొస్తుంది 28/3 ప్లస్ సి ఇంటూ 3 స్పీడ్ ఇంటూ టైం. ఇది డౌన్ స్పీడ్లో వచ్చిన డిస్టెన్స్ అనేది డిస్టెన్స్ ఈక్వల్ టు సేమ్ డిస్టెన్స్ అన్నాడు. డౌన్ స్పీడ్లో పోయిన డిస్టెన్స్ అప్ స్పీడ్లో పోయిన డిస్టెన్స్ అనేది రెండు సేమ్ కాబట్టి డౌన్ స్పీడ్లో స్పీడ్ ఏమవుతుంది 28/3 మైనస్ సి. ఇది డౌన్ స్ట్రీమ్ స్పీడ్, దీనికి పట్టిన టైం అనేది 3 టైమ్స్ టేకెన్ టు ద డౌన్ స్ట్రీమ్ అంట. డౌన్ స్ట్రీమ్ పోయిన దానికి 3 టైమ్స్, ఇది అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇంటూ దీనికి 3 టైమ్స్, అంటే దీనికి 3t అనుకోండి. అయితే ఈ రెండు ఈక్వేషన్స్ మీరు సాల్వ్ చేస్తే మీకు సి వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి టీకి టీ క్యాన్సల్. ఏం కనుక్కోమన్నాడు స్ట్రీమ్ స్పీడ్. ఇక్కడ గిట మీరు డైరెక్ట్ ఆప్షన్ని సబ్స్టిట్యూట్ చేసి మీరు ఆన్సర్ అనేది రావచ్చు. కాకపోతే నేను సాల్వ్ చేసి చూపిస్తాను. మీరు చేసినప్పుడు మాత్రం ఈ ఆన్సర్స్ని సబ్స్టిట్యూట్ చేసి చేయండి, సాల్వ్ చేయడానికి చాలా టైం పడుతుంది. అయితే నెక్స్ట్ టీకి క్యాన్సల్ అయిపోయింది. ఇక్కడ నుంచి 28 మైనస్ ప్లస్ 3 1 3, దీన్ని మల్టిప్లై చేస్తే 3c/3 అనేది వస్తుంది. ఇది ఇటు. నెక్స్ట్ టీ క్యాన్సల్ అయిపోయింది. 28 మైనస్ 3c/3 ఇంటూ 3. నెక్స్ట్ ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది. అయితే ఏమొస్తుంది మీకు 28 ప్లస్ 3c ఈక్వల్స్ టు ఈ 3తో దీని లోపల మల్టిప్లై చేస్తే 28 ఇంటూ 3 అంటే 30 అంటే 90 అంటే 84 మైనస్ 9c కదా. ఇప్పుడు ఈ 9cని ఇటు పట్టుకోరండి అండ్ ఈ 28ని ఇటు పట్టుకొస్తే ఏమొస్తుంది మీకు 12c ఈక్వల్స్ టు ఏమొస్తుంది 54 నుంచి 28 తీసేస్తే 56 అనేది వస్తుంది. దీని నుంచి మీరు 4 3 టైమ్స్ 4 1 4 4 అంటే ఏమొస్తుంది సి ఈక్వల్స్ టు 14/3 అనేది వస్తుంది. దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే 14/3 అంటే 4 3 టైమ్స్ 4 టైమ్స్ 12 పోతే 2 మిగులుతుంది, అంటే 2/3 అంటే 4/2/3 అనేది ఆన్సర్ అన్నమాట. అంటే సి ఆప్షన్ అనేది మీ కరెక్ట్ ఆప్షన్. ఏం లేదు, ఇక్కడ సేమ్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ చేశాను. అక్కడ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు, ఇది బోర్డ్ స్పీడ్ ఇచ్చాడు అండ్ టైం అనేది ఇచ్చాడు. అయితే దీని నుంచి టైం అనేది క్యాన్సిల్ అయిపోయింది, దీని నుంచి మనకు కరెంట్ స్పీడ్ అనేది వచ్చింది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి స్విమ్మర్ ట్రావెల్స్ 45 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 3 hours 45 minutes. 3 hours 45 minutesని మీరు ఫస్ట్ అవర్లో కన్వర్ట్ చేయండి. 3 hours అలాగే ఉండనివ్వండి. 45 minutesని మీరు అవర్లో కన్వర్ట్ చేస్తే డివైడెడ్ బై 60 చేస్తే 15 3 టైమ్స్ 15 4 టైమ్స్ అంటే 3/4 అంటే 3 hours 3/4 అంటే ఏమొస్తుంది మీకు ఇందాకనే కన్వర్ట్ చేస్తే ఇంతకు ముందు క్వశ్చన్లోనే 3 4 12 అంటే ఇది 15/4 అనేది టైం అనమాట. ఇంత టైం పట్టింది ఇంత డిస్టెన్స్ కూడా అండి. అయితే మనకి ఏం కావాలి స్విమ్మర్ ట్రావెల్స్ డౌన్ స్ట్రీమ్ అంటే B ప్లస్ సి. ఈ స్పీడ్ కావాలి. ఈ స్పీడ్ కావాలంటే మనకి ఎంత డిస్టెన్స్ డివైడెడ్ బై టైం కదా. డిస్టెన్స్ ఎంత 45 డివైడెడ్ బై టైం ఎంత 15/4. ఇది ఇలా వచ్చిందని ఇందాక మీకు చెప్పాను. ఈ 4 పైకి పోతే ఏమొస్తుంది మీకు 45 ఇంటూ 4 డివైడెడ్ బై 15 కదా. 15 1 15 3 టైమ్స్ 3 4 12 అంటే 12 km/h అనేది వచ్చింది. B ప్లస్ సి ఈక్వల్స్ 12 km/h. ఇది మంచిగా రాస్తుంది ఏంటంటే B ప్లస్ సి ఈక్వల్స్ 12 km/h వచ్చింది కదా. ఇది ఇంతవరకు వచ్చేసింది. అండ్ 15 kilometers అప్ స్ట్రీమ్ ఇన్ 2 hours 30 minutes. 2 hours 30 minutes అంటే 2.5 కదా. 2.5 అవర్స్ని మీరు కనుక దీనిలో కన్వర్ట్ చేసి ఇది 5/2 అనేది అవుతుంది. 5/2 అవర్స్. అయితే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలి మనకు. అయితే ఏమొస్తుంది B మైనస్ సి ఈక్వల్స్ టు ఎంత డిస్టెన్స్ 15 kilometers డివైడెడ్ బై టైం ఎంత 5/2. ఇది ఎంత వస్తుంది మనకి 15 ఇంటూ ఈ 2 అనేది పైకి పోతే ఇంటూ 2/5 అనమాట. అంటే 5 1 5 3 15 3 2 6 అంటే B మైనస్ సి అనేది 6 km/h అనేది వచ్చింది. అంటే మనకు B ప్లస్ సి వచ్చింది, B మైనస్ సి వచ్చింది. అయితే ఏమన్నాడు మనకి ఫైండ్ ద స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అంటే స్టిల్ వాటర్ అండ్ స్పీడ్ ఇన్ స్ట్రీమ్. ఓకే, 2 స్పీడ్స్ అనేవి కావాలన్నమాట. 2 స్పీడ్స్ కావాలి. అయితే మనకు ఫస్ట్ బోర్డ్ స్పీడ్ కనుక్కుందాం. ఫస్ట్ బోర్డ్ స్పీడ్ కావాలంటే 2టి సమ్ చేసి డివైడెడ్ బై 2 చేయాలి కదా. ఎంత 2 సమ్ 12 ప్లస్ 6 అంటే 18 డివైడెడ్ బై 2 వేస్తే మీకు 9 అనేది రావాలి. 9 అనేది బోర్డ్ స్పీడ్. అయితే 9 అనేది బోర్డ్ స్పీడ్ అయితే
స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. ఫస్ట్ వాటర్లో బోట్ స్పీడ్ అనేది కావాలి. ఎంత? 9. 9తో వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ ఏ అనేది మీరు ఆన్సర్ టిక్ చేయొచ్చు. నెక్స్ట్ చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇక్కడ ఒక 9 నుండి 2 ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు నెక్స్ట్ దాన్ని సాల్వ్ చేయండి. ఏంటంటే ఇప్పుడు బి ప్లస్లో 9 అనేది మీరు సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, ఇక్కడ నుంచి సి ఏమవుతుంది? సి ఈక్వల్స్ టు 12 - 9 అంటే సి ఈక్వల్స్ టు 3 అనేది వస్తుంది. సి ఈక్వల్స్ టు 3 అండ్ బి ఈక్వల్స్ టు 9 అంటే రెండు మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి వచ్చినా కానీ మీరు ఆప్షన్ ఎలిమినేషన్ చేయొచ్చు. అలాంటిది ఒక ఐడియా మీ మెథడ్లో ఉండాలని చెప్పేసి నేను అలా చేస్తాను అనమాట. అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి a man takes 2.2 times as long. అయితే a man takes 2.2 times as long to row upstream as compared to rowing the same distance downstream. ఓకే, ఏమన్నా అంటే అప్స్ట్రీమ్ ఒకటి అప్స్ట్రీమ్ తీసుకోండి టైమ్స్ యాజ్ లాంగ్ రోయింగ్ ద సేమ్ డిస్టెన్స్ అండ్ డౌన్ స్ట్రీమ్. టైమ్స్ రేషియో ఇచ్చాడు అనమాట. ఏంటంటే అప్ స్ట్రీమ్ది ఒకటి ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ది ఒకటి ఇచ్చాడు. డౌన్ స్ట్రీమ్, ఇది డౌన్ స్ట్రీమ్ అన్నమాట. అంటే ఏమన్నా అంటే అప్ స్ట్రీమ్లో పోవడానికి ఇంక డౌన్ స్ట్రీమ్లో పోవడానికి ఒక 1 యూనిట్ అనేది టైం పడితే అప్ స్ట్రీమ్లో పోవడానికి 2.2 టైమ్స్ పట్టిందంట. అంటే 2.2 టైమ్స్ పట్టిందంట. ఇవి టైమ్స్ రేషియో. ఇవి టైమ్స్ రేషియో. అయితే మీకు స్పీడ్స్ రేషియో కావాలనుకోండి, ఈ ప్రాపర్ రేషియోలో కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది? ఇది 22 అండ్ ఇది 10 రాసుకుందాం. ఒక డెసిమల్ ప్లేస్ తీసుకుంటాం. ఈ 2 డబుల్లో క్యాన్సిల్ చేస్తే 2 11 టైమ్స్, 2 5 టైమ్స్. అంటే టైమ్స్ రేషియో అనేది 11:5 అనేది వచ్చింది. దీని నుంచి స్పీడ్స్ రేషియో ఏమొస్తుంది మనకి? టైమ్ అండ్ స్పీడ్ అనేది ఏమన్నాడు? A man takes long to upstream as compared to the rowing the same distance. Distance constant. Distance కాన్స్టాంట్ అయితే టైమ్ అండ్ స్పీడ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయని చెప్పా. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఏంటంటే టైమ్స్ రేషియో ఈక్వల్స్ టు A:B అయితే స్పీడ్స్ రేషియో అనేది B:A అవుతుంది. అయితే ఇక్కడ నుంచి మీకు టైమ్స్ రేషియో 11:5 ఉంది అనుకో, స్పీడ్ రేషియో ఏమవుతుంది? 5:11 అనేది అవుతుంది. 5:11 అనేది అవుతుంది. అయితే ఏమన్నా అంటే డౌన్ స్ట్రీమ్ అయితే he can row 55 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 2 hours 30 minutes. 2 hours 30 minutes అంటే ఎంత? 2.5 hours. 2.5 hours అంటే 5/2. ఇది ఆల్రెడీ ఇందాక ముందు చెప్పింది. అయితే 55 కిలోమీటర్స్ని 5/2 అవర్స్ అంటే 5/2 అవర్స్లో వెళ్తుందంట. అంటే డిస్టెన్స్ డివైడెడ్ బై 10 చేస్తే మీకు స్పీడ్ అనేది వస్తుంది. ఎంత వస్తుంది? 55 × 2 డివైడెడ్ బై 5 కదా. 5 1 5 11 టైమ్స్. 11 × 2 అంటే 22 కిలోమీటర్ పర్ అవర్ అనేది డౌన్ స్ట్రీమ్. అంటే B-C అనేది 22 కిలోమీటర్ పర్ అవర్. 22 కిలోమీటర్ పర్ అవర్. కానీ మన ప్రకారం ఇక్కడ మీరు చూసుకుంటే B డిస్టెన్స్ అనేది డౌన్ స్ట్రీమ్ కదా. ఏది? డౌన్ స్ట్రీమ్ మన ప్రకారం ఎంత వచ్చింది స్పీడ్? 11 యూనిట్స్. 11 యూనిట్స్ అంటే 22 కిలోమీటర్ పర్ అవర్. అయితే ఇక్కడ నుంచి 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది? 2 కిలోమీటర్ పర్ అవర్ అనేది వస్తుంది. 2 కిలోమీటర్ పర్ అవర్ అనేది వస్తుంది. అయితే ఏమన్నా అంటే ఇక్కడ నుంచి డౌన్ స్ట్రీమ్ వచ్చింది ఎంత? డౌన్ స్ట్రీమ్ ఎంత వస్తుంది మనకి? 22 కిలోమీటర్ పర్ అవర్. అప్ స్ట్రీమ్ ఎంత వస్తుంది? 1 యూనిట్ వాల్యూ 2 కాబట్టి అప్ స్ట్రీమ్ అనేది 10 కిలోమీటర్ పర్ అవర్ అనేది వస్తుంది. రెండు వాల్యూస్ వచ్చినాయి మనకి. దీని నుంచి ఏం కనుక్కోమన్నాడు అంటే ఫైండ్ ద స్టిల్ వాటర్ బోట్ స్పీడ్ కనుక్కోమన్నాడు. బోట్ స్పీడ్ మీకు కావాలంటే ఏం చేయాలి? ఈ రెండింటి సమ్ చేసి డివైడెడ్ బై 2 చేయండి అని చెప్పి. అండ్ ఏమొస్తుంది మీకు? 22 + 10 అంటే డివైడెడ్ బై 2 అంటే ఎంత? 30 డివైడెడ్ బై 2 చేశారు అనుకోండి. నుంచి వస్తుంది 16 కిలోమీటర్ పర్ అవర్ అనేది వస్తుంది. బోట్ ఇన్ స్టిల్ వాటర్ 16 × 2 అంటే 32 డివైడెడ్ బై 2 అంతే కదా. 22 అండ్ B+C, ఇది B+C ఈక్వల్స్ 22, ఇది B-C ఈక్వల్స్ 10. ఇక్కడ నుంచి బోట్ స్పీడ్ కావాలి. బోట్ స్పీడ్ CC క్యాన్సల్ 2B దట్ ఈక్వల్స్ టు ఎంత? 32. B ఈక్వల్స్ టు 16 ఉండాలి ఆప్షన్లో. ఒక్క నిమిషం. ఏంటిది?
ఆన్సర్ 16 కిలోమీటర్. ఆప్షన్ లేదు, ఏదో ఒక ఆప్షన్ తీసేసి ఇది 16 km/h పెట్టుకోండి. ఆప్షన్స్ కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, ఏం పర్లేదు. అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి a man travels from a starting point to a destination in downstream and returns the upstream starting point in 5 hours. ఓకే, ఒక పర్సన్ డౌన్ స్ట్రీమ్లో కొంత స్పీడ్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తే అతనికి టోటల్ ఈ జర్నీకి 5 hours అనేది పట్టిందంట. అంటే మనకు డౌన్ స్ట్రీమ్ టైం ఎంత వస్తుంది, డౌన్ స్ట్రీమ్లో టైం ఎట్లా వస్తుంది, d/b+c. ఇంకోటి అప్ స్ట్రీమ్లో ఎలా వస్తుంది, d/b-c. ఈ టోటల్ జర్నీకి అతనికి 5 hours పట్టిందంట. ఈ ఈక్వేషన్ అనేది మీరు రాయగలగాలి. ఏంటంటే డౌన్ స్ట్రీమ్ టోటల్ టైం అంటే టోటల్ టైం ఈజ్ ఈక్వల్స్ టు డౌన్ స్ట్రీమ్ టైం ప్లస్ అప్ స్ట్రీమ్ టైం. ఈ రెండింటికి పట్టిన టైంని మనం టోటల్ టైం అనేది పడతాం. అంటే టోటల్గా ఇంత జర్నీ చేయడానికి వాడికి ఎంత పడింది. ఈ డి రెండింటికి సేమ్ ఎందుకు తీసుకున్నా అంటే మీరు ఒక ప్లేస్కి వెళ్ళి ఇంకా తిరిగి మళ్ళీ అదే ప్లేస్కి వస్తున్నా అంటే మీకు డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళి ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి ఇంటికి రిటర్న్ వస్తున్నారు అనుకోండి. వెళ్ళేటప్పుడు టూ వేస్లో మీకు డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది అన్నమాట. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన అలాంటి కేసెస్లో డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది, రెండు డైరెక్షన్లో సేమ్ అనేది ఉంటుంది. అయితే అందుకని రెండింటిని డిస్టెన్స్ తీసుకుంటే ఇది డౌన్ స్ట్రీమ్ స్పీడ్, ఇది అప్ స్ట్రీమ్ స్పీడ్, ఇక్కడ నుంచి రెండు టైం అనేది వస్తుంది. ఈ టైం అనేది 5 hours అంట. అయితే ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. నేను కొంచెం స్పీడ్ చెప్తున్నట్టు అనిపిస్తే చాలా మంది కామెంట్ ఏం చేస్తున్నారంటే మీరు కొంచెం స్పీడ్ చెప్తున్నారని అంటారు. స్పీడ్ చెప్తే ఏంటంటే ఇప్పుడు నేను స్లోగా చెప్పడం స్టార్ట్ చేస్తే వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది అనమాట. అంటే 1.5 hours 2 hours దగ్గర వెళ్ళిపోతుంది. చాలా మంది వీడియో లెంత్ అవుతుంది అని చెప్తున్నారు. స్లో చెప్తే వీడియో లెంత్ అవుతుంది, స్పీడ్ చెప్తే తక్కువ అవుతుంది. అందుకని నేను మీడియంగా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు ఒకవేళ మీకు ఫాస్ట్ అనిపిస్తే వీడియోని కొంచెం స్లో మోడ్లో పెట్టుకొని చూసుకోండి. లేకపోతే ఏదైనా ఒక కాన్సెప్ట్ మీకు అర్థం కాకుంటే కొంచెం అక్కడ ఒక 1 to 3 times రివైండ్ చేసి చూసుకోండి అనమాట. అయితే ఇక్కడ నుంచి ఏమొచ్చింది మనకి, d/b+c ప్లస్ d/b-c ఈక్వల్స్ టు 5 hours. ఇది ఒక ఈక్వేషన్. అయితే ఏమన్నానంటే ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ అంటే బోట్ స్పీడ్ b ఈక్వల్స్ టు 10 km/h. b వాల్యూ 10 ఇచ్చాడు. అండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈస్ 4 km/h. c ఇచ్చాడు 4 km/h. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ అండ్ డెస్టినేషన్. మనకు d వాల్యూ కావాలి. ఇది ఈజీ ప్రాబ్లమే. మీరు దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే నేను ఆప్షన్ ఇప్పుడు చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. ఏంటంటే d/, ఇక్కడ b వాల్యూ ఇచ్చాడు, c వాల్యూ ఇచ్చాడు. ఏంటంటే 10 4 అంటే b+c ఏమవుతుంది 14. ఇది 14 ప్లస్ d/b-c అంటే 10 - 4 ఎంత 6. దట్ ఈక్వల్స్ టు 5 అన్నమాట. దీనిలో మీరు డైరెక్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏది వస్తే అదే మీ ఆన్సర్. లేకపోతే సాల్వ్ చేయండి. సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి, దీన్ని మల్టిప్లై చేయండి. అంటే 6d ప్లస్ దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి. చేస్తే ఏమొస్తుంది 14d డివైడెడ్ బై 16 × 14 అంటే ఎంత వస్తుంది మీకు 60 24 అంటే ఎంత 84. అంటే దట్ ఈక్వల్స్ టు ఆ 84ని ఇటు పంపించేసి 84 × 5 అయితే ఎంత, ఇది 20d ఈక్వల్స్ టు 84 × 5 కదా. 5 1 5 4 421 టైమ్స్. అంటే ఇక్కడ నుంచి d వాల్యూ d ఈక్వల్స్ టు 21 అనేది వచ్చింది. మీరు ఆప్షన్ సబ్స్టిట్యూట్ అనేది చేయొచ్చు, లేకపోతే సింపుల్గా ఉన్న వాటిని సాల్వ్ చేయండి. మీకు కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించిన వాటికి ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసేసి సాల్వ్ చేసేయండి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ద అప్స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఈస్ 50% లెస్ దెన్ ఇట్స్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్. ఏంటంటే అప్స్ట్రీమ్ స్పీడ్ ఏమొస్తుంది మనకి b-c, ఈ సంథింగ్ ఎంతో ఉందనుకోండి. అండ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ b+c. అయితే క్వశ్చన్ ఏమన్నాడంటే ద అప్స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఈస్ 50% లెస్ దెన్ ద డౌన్ స్ట్రీమ్ ఆఫ్ డౌన్ స్పీడ్. ఓకే, అయితే 50% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ మీకు చెప్పాను. 50% ఉన్న ఫ్రాక్షన్ వాల్యూ ఏం చెప్పాను మీకు 1/2 అని చెప్పాను. అంటే ఎప్పుడైనా సరే డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ అనేది ఒక 2 units ఉంటే అది 50% లెస్ ఉందంట. 50% లెస్ ఉందంట. అంటే అప్ స్ట్రీమ్లో 50% లెస్ ఉంది. 50% లెస్ అంటే ఎంత 1 అనేది అవుతుంది. అంటే డౌన్ స్ట్రీమ్లో 2 అనేది ఉంటే ఇది యూనిట్స్ మనం తీసుకుంటున్నాం. దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది మనం జస్ట్ అనుకునేది మాత్రమే. అయితే ఇది అనేది డౌన్ అప్ స్ట్రీమ్ స్పీడ్ అనమాట. అయితే
అండ్ ఆబ్జెక్ట్ ఫ్లోటింగ్ ఇన్ ద రివర్ కవర్స్ 10 meters 100 meters ఇన్ 50 seconds. ఓకే, ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. కొద్దిసేపు బోట్ని పక్కన పెట్టేయండి. ఒక రివర్ ఫ్లో అవుతుంది అనుకోండి. రివర్ ఫ్లో అవుతుంది, ఈ రివర్ ఫ్లో అవుతుంది. ఈ రివర్లో ఏం చేశారంటే మీరు ఒక ఆబ్జెక్ట్ని పడేశారు, అదే ఒక పేపర్ని పడేశారు అనుకోండి. పేపర్ని పడేశారు అనుకోండి, లేకపోతే ఏదో ఒక వస్తువుని పడేశారు. ఆ పడేసినప్పుడు ఆ వస్తువు ఏమవుతుందంటే ఫ్లోట్ అవుతుంది అనమాట. అంటే వాటర్తో పాటు అది ఫ్లోట్ అవుతుంది. ఆ ఫ్లో అవుతూ ఆ ఎంత స్పీడ్తో పోతుందంటే, స్పీడ్ అంటే ఆ ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ అనేది ఆబ్జెక్ట్ స్పీడ్ అనేది ఏమవుతుందంటే, ఆబ్జెక్ట్ స్పీడ్ ఈక్వల్స్ టు ఈ వాటర్ ఫ్లో ఉంటుంది కదా, ఈ వాటర్ ఫ్లోకి ఈక్వల్గా ఉంటుంది అనమాట. అంటే అది వాటర్తో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటుంది అనమాట. వాటర్ ఎంత స్పీడ్తో అయితే పోతుందో అంతే స్పీడ్తో ఆ వస్తువు అనేది పోతుంది అనమాట. ఇందులో మళ్ళీ మీరు గాలి వల్ల ఎక్కువ పోతుంది, అది ఇదనే వేరే టాపిక్స్ పెట్టొద్దు. అవి చెప్పినప్పుడు మాత్రమే కన్సిడర్ చేయాలి. ఈ బయట ఎయిర్ని కానీ వేరే ఏదైనా ప్రెషర్ని కానీ వాటిని మనం కన్వర్ట్ చేయొద్దు. అంటే అది వాటర్లో పోతుంది అంటే వాటర్ ఎంత స్పీడ్తో పోతుందో దాని స్పీడ్లో అది పోతుంది అనమాట. ఎందుకంటే వాటి సర్ఫేస్ అనేది టచ్ ఉంటుంది. ఇప్పుడు ఇది వాటర్ సర్ఫేస్ అనుకోండి, ఇది ఏదైనా వస్తువు ఉంది అనుకోండి, ఈ వాటర్ ఎంత ఫ్లోతో పోతుందో అంతే వస్తువు అది అన్నీ పోతుంది అనమాట. అయితే నెక్స్ట్ ఇక్కడ దీని ప్రకారం మనకు తెలిసింది ఏంది, దీని నుంచి మనకు వచ్చేది ఏంటంటే వాటర్ స్పీడ్ వస్తుంది, అంటే కరెంట్ స్పీడ్ వస్తుంది. ఏమొస్తుంది మనకి 100 meters అనేది డిస్టెన్స్ డివైడెడ్ బై టైం కదా. డిస్టెన్స్ డివైడెడ్ బై టైం స్పీడ్ వస్తుంది ఇక్కడ. అంటే 100 meters డివైడెడ్ బై 50 seconds, అంటే ఇక్కడ 2 meters అనేది వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది 2 meters అనేది వస్తుంది. దీని నుంచి మనం కరెంట్ స్పీడ్ ఇద్దాం. ఇక్కడ మనకు కరెంట్ స్పీడ్ అనేది 2 meters వచ్చింది కదా. దీని నుంచి కరెంట్ స్పీడ్ ఇస్తే, కరెంట్ స్పీడ్ అంటే ఏం చెప్పాను మీకు, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ తీసుకుంటే b + c = 2, ఇక్కడ b - c = 1 కదా. దీన్ని మీరు కనుక డిఫరెన్స్ తీసుకుంటే ఇది ఏమవుతుంది, ఇది ప్లస్ ఇది మైనస్ కదా. అయితే బీకి బి క్యాన్సల్, ఇక్కడ 2c = ఏమొస్తుంది మీకు 1 అనేది వస్తుంది. 2 నుంచి 1 తీసేసాం, ఇక్కడ c = 1/2 అనేది వస్తుంది. మనకు c అనేది 1/2 వచ్చింది, కానీ యాక్చువల్గా క్వశ్చన్లో వాడు ఇచ్చింది 2 కాబట్టి, అయితే దీని నుంచి మీరు ఈక్వల్ చేసి 1/2 యూనిట్ వాల్యూ అనేది 2 అన్నమాట. 2 meters, మీటర్ పర్ సెకండ్ ఇది స్పీడ్ కదా, మీటర్ పర్ సెకండ్. అయితే దీని నుంచి మీకు 1 యూనిట్ వాల్యూ ఏమొస్తుందంటే 4 meter/s అనేది వస్తుంది. 1 యూనిట్ వాల్యూ 4 meter/s అనేది వస్తుంది. అయితే వాడు ఏమన్నాడంటే ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ బోట్ కెన్ కవర్ స్టిల్ వాటర్. అయితే ఇక్కడ నుంచి బోట్ యొక్క డిస్టెన్స్ కావాలంటే, బోట్ ట్రావెల్ చేసింది అంటే మనకు బోట్ స్పీడ్ అనేది కావాలి. ఇక్కడ నుంచి మనకు బోట్ స్పీడ్ కావాలంటే ఏమవుతుంది, మనకి బోట్ స్పీడ్ కావాలంటే రెండింటి యొక్క సమ్ చేసి డివైడెడ్ బై 2 చేయాలి కదా. లేకపోతే మీరు ఇట్లా సాల్వ్ చేసుకోండి, నేను ప్రతిసారి చెప్పట్లేదు. ఈ రెండింటి సమ్ ఎంత 3 డివైడెడ్ బై 2. 3 డివైడెడ్ బై 2 అనేది బోట్ స్పీడ్ అనమాట. అంటే 1 యూనిట్ వాల్యూ 4 అయితే 3 డివైడెడ్ బై 2 వాల్యూ ఎంత అవుతుంది, 3 డివైడెడ్ బై 2 × 4 అయితే 2 1 = 2 2 అంటే ఇక్కడ నుంచి బోట్ వాల్యూ 6 meter/s అనేది వస్తుంది. 6 meter/s. వాడు ఏమడిగా అంటే బోట్ ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ ఎంత, అంటే 5 hours బోట్ ఎంత ట్రావెల్ చేస్తున్నది కావాలి. అంతే కదా. మనకు స్పీడ్ తెలుసు, టైం తెలుసు. దీని నుంచి మనం డిస్టెన్స్ కనుక్కుంటాం కదా. ఎలాగంటే మనకు డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ = స్పీడ్ కదా. స్పీడ్ ఎంత 6 meter/s ఇంటూ టైం ఎంత, టైం అనేది అవర్లో ఇచ్చాడు 5 hours. అయితే ఈ మీటర్/సెకండ్లో ఉన్న వాల్యూని మీరు km/hలో కన్వర్ట్ చేయాలనుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఏం చెప్పాను, 18/5తో మల్టిప్లై చేయాలి. అంటే చిన్న వాల్యూని పెద్ద వాల్యూలో కన్వర్ట్ చేయాలంటే పెద్దదాంతో మల్టిప్లై చేయాలి, పెద్దదాన్ని చిన్నదాంతో చేయాలంటే చిన్న వాల్యూతో కన్వర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు km/hని మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. ఇది మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ట్రైన్స్ చెప్పినప్పుడు అండ్ టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ అవి చెప్పినప్పుడు చెప్పాను. అయితే దీన్ని మీరు 18/5 రాసుకోండి. ఇది km/h, ఇది స్పీడ్ ఇంటూ 5 hours ట్రావెల్ చేసింది ఇంటూ టైం. స్పీడ్ ఇంటూ టైం ఏమొస్తుంది మీకు, డిస్టెన్స్ అనేది వస్తుంది. దీని కనుక మీరు సాల్వ్ చేస్తే ఈ 5కి క్యాన్సల్. అయితే ఏమొస్తుంది మీకు 6 × 18 అనేది వస్తుంది. 6 × 18 అంటే 60 + 48 ఎంత 108. అంటే 108 kilometers అనేది మీ ఆన్సర్ డిస్టెన్స్. అంటే బి ఆప్షన్ అనేది రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద రేషియో ఆఫ్ స్పీడ్స్ ఏ అండ్ బి ఇన్ స్టిల్ వాటర్ అంటే బోట్ స్పీడ్స్ ఇచ్చాడు డైరెక్ట్. ఏమి ఇచ్చాడు 3:2. ఓకే, బోట్ స్పీడ్ ఇది ఒక ఏ బోట్ అనుకోండి, ఇది ఒక బి బోట్ అనుకోండి. వాటి స్పీడ్స్ ఇచ్చాడు, ఒకటి 3 ఒకటి 2 అంటే ఇది 3x అనుకోండి, ఇది ఒక 2x అనుకోండి. అయితే దే స్టార్ట్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ ఇన్ ఏ రివర్ ఎట్ ద సేమ్ టైం. సేమ్ పాయింట్ నుంచి సేమ్ టైం నుంచి స్టార్ట్ అయ్యాయంట. అంటే ఇది ఒక రివర్ అనుకోండి, ఇది ఇటు ఫ్లో అవుతుంది అనుకోండి. ఇది ఒక పాయింట్ నుంచి వాళ్ళిద్దరు స్టార్ట్ అయ్యారు. ఇక్కడ ఏ అండ్ బి ఇద్దరు ఉన్నారు, ఇప్పుడు స్టార్ట్ అయితే ఓకే, వాడు చెప్తూ ఆడ క్వశ్చన్లో ఏమేమి అంటున్నాడో వాటిని మనం రాసుకుంటూ పోయి అది కేసు ఎలా అంటే మీరు అన్నిటికీ
ఫార్ములాస్ నుంచి చేయాలంటే కాదనమాట. మీకు జనరల్ కేస్ అనేది ఐడియా ఉండాలి. అంటే అక్కడ ఏం జరుగుతున్నది. దాన్ని బట్టి మీరు ఫార్ములాస్‌ని మీరు చేంజ్ చేసుకోవాలి గానీ, అన్నిటికి నేను ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటా అంటే అది కుదరని విషయం. అంటే అది ఇంపాసిబుల్. అయితే ఏ గోస్ అప్‌స్ట్రీమ్, ఏ గోస్ అప్‌స్ట్రీమ్. ఓకే. వాటర్ ఇలా ఫ్లో అవుతుందనుకోండి. ఇలా ఫ్లో అవుతుంది. ఇది ఇలా ఫ్లో అవుతుంది వాటర్ ఇలా. అయితే ఏ అనేవాడు అప్‌స్ట్రీమ్ దీనికి రివర్స్‌లో పోతున్నాడు. రివర్స్‌లో పోతున్నాడు. అయితే బి గోస్ డౌన్ స్ట్రీమ్. బి అనేవాడు డౌన్ స్ట్రీమ్ పోతున్నాడు. బి ఇటు పోతున్నాడు. ఏ ఇటు పోతున్నాడు. అయితే బి అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఇటు స్పీడ్ తీసుకుందాం. ఇటు స్పీడ్ ఏంటిది 3x కదా. 3x అన్నప్పుడు అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏమవుతుంది 3x మైనస్ సి. ఇది వీడి స్పీడ్. దీనిది ఏమవుతుంది 3x ప్లస్ సి. ఇది వీడి స్పీడ్. ఓకే. ఇంతవరకు క్లియర్ కదా. ఇంతవరకు క్లియర్ అయితే నెక్స్ట్ ఏమన్నాడంటే ఆఫ్టర్ 3 అవర్స్. ఓకే. 3 అవర్స్ వరకు ఇద్దరు ట్రావెల్ చేశాడు. ఈడు 3 అవర్స్ చేశాడు. ఈడు 3 అవర్స్ చేశాడు. ఓకే. ఇక్కడ ఒక పాయింట్కి రీచ్ అయ్యారనుకోండి. ఈడికి వచ్చాడు. ఈడు ఇక్కడికి రీచ్ అయ్యాడు అనుకోండి. ఓకే. అయితే ఆఫ్టర్ 3 అవర్స్ ద స్ట్రీమ్ స్టాప్స్ ఫ్లోయింగ్. దాని తర్వాత వాటర్ అనేది ఫ్లో చేయడం స్టాప్ అయిపోయిందంట. అంటే ఒక బ్రిడ్జ్ అనుకోండి. ఏదో బ్రిడ్జ్ గేట్ ఓపెన్ చేశారు అనుకోండి. ఒక డ్యామ్ గేట్ ఓపెన్ చేసి వాటర్ ఫ్లో అయినాయి. అంతవరకు వాళ్ళు ఇద్దరు ట్రావెల్ చేశారు. దాని తర్వాత ఆగిపోయింది అనుకోండి. వాటర్ ఫ్లో ఆగిపోయింది. ఆగిపోతే ఆగిపోతే ఏమైందంటే అండ్ ఏ ఇమీడియట్లీ టర్న్స్ బ్యాక్. ఓకే. ఏ ఇటు పోతున్నాడు కదా. వాడు రిటర్న్ మళ్ళాడంట. ఇప్పుడు రిటర్న్ మళ్ళీ ఏం చేస్తాడంటే బ్యాక్ అండ్ రోస్ ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో ఈ డైరెక్షన్లో అతను ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తే ఫైండ్ ద టైమ్ ఆఫ్టర్ ద స్ట్రీమ్ స్టాప్స్ ఫాలోయింగ్ వెన్ ఏ మీట్స్ బి. అయితే ఇలా వాడు ట్రావెల్ చేస్తే వాడు ఏ అనేవాడు ఇది ఏ పర్సన్ కదా ట్రావెల్ చేసేది. వాడు బీని ఎప్పుడు మీట్ అవుతాడు అనేది క్వశ్చన్ అన్నమాట. అయితే మీకు పోలీస్ చేజింగ్ కేసు చెప్పాను. దొంగ పోలీస్లో అది థీఫ్ ఉంది కదా. థీఫ్ అండ్ పోలీస్ది చెప్పాను చేజింగ్ కేసు. అందులో మనం డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్ తీసుకుంటాం కదా. అయితే ఇక్కడ మీరు డిస్టెన్స్ కావాలంటే డిస్టెన్స్ ఏంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదా. అంటే ఈ టోటల్ డిస్టెన్స్ తీసుకోండి. టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది మీకు 3x మైనస్ 3c 9x కదా. 3తో మల్టిప్లై చేస్తే 9x మైనస్ 3c ప్లస్ 3x ప్లస్ 3c. దీంతో మల్టిప్లై చేసాను లోపల 9x ఇది. అయితే 3c క్యాన్సల్. 2x కదా. ఇది 2 అవుతుంది అలా అంటే ఇప్పుడు 3 2 6. ఓకే. ఇది 6x అవుతుంది. సారీ మిస్టేక్ రాసా. ఇది ఏం లేదు 2 రాయాలి. అయితే ఇక్కడ నుంచి ఇది ఏమవుతుంది టోటల్ డిస్టెన్స్ 15x అవుతుంది. ఇది 15x టోటల్ డిస్టెన్స్. ఈ 15x డిస్టెన్స్ని వీడు కవర్ చేయాలి. ఇప్పుడు బి అనేవాడు 2 km/h 2x స్పీడ్తో ముందుకు వెళ్తున్నాడు. అండ్ ఏ అనేవాడు 3x km/hతో అతన్ని చేజ్ చేస్తున్నాడు. అలాంటప్పుడు ఇటు 2 kilometers ముందుకు వెళ్తూ ఉంటాడు. 2 kilometers పోతూ ఉంటాడు. ఇటు 3 kilometers పోతూ ఉంటాడు. 3 అంటే 3 అనుకోండి. ఎక్స్ పక్కన పెట్టేసేయండి. ఏంటంటే 3 పోతున్నాడు అనుకోండి. అలాంటప్పుడు వాడు ఏం చేస్తాడంటే అయితే ఇప్పుడు గంటకి 1x కిలోమీటర్ అనేది గంటకి 1x కిలోమీటర్ అనేది ఎక్స్ట్రా కవర్ చేస్తాడు. గంటకి 1x అనేది ఎక్స్ట్రా కవర్ చేస్తాడు. అతను టోటల్గా 15x కవర్ చేయాలి. అలాంటప్పుడు మీకు టైం కావాలంటే టైం ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 15x డివైడెడ్ బై 1x. ఎంత ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అయితే మీకు 15 అవర్స్ అనేది పడుతుంది అన్నమాట. 15 అవర్స్ అనేది పడుతుంది. అయితే ఆన్సర్ వచ్చేసి 15 అవర్స్ అనమాట. ఆప్షన్ లేదా. ఓకే. ఇది 15 అవర్స్ పెట్టుకోండి. 15 అవర్స్ అనేది మీకు కరెక్ట్ ఆప్షన్ అంట. 15 అవర్స్ 15 అవర్స్ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈస్ 5 km. కరెంట్ స్పీడ్ ఇచ్చాడు అంటే సి ఈక్వల్స్ టు 5 km అంట. సి వాల్యూ 5. ఈ యూనిట్స్ అనేది రాసుకోవట్లేదు నేను. ఇది అంత డిస్టర్బెన్స్ ఉంది. ఏ బాయ్ రోస్ a boat such that 1/3 of the distance covered downstream in a downstream kada b plus c downstream and the is downstream in a certain time అనేది ఇయలేడు ఇంటూ ఒక సంథింగ్ t టైం అనుకోండి. టైం ఈక్వల్స్ టు t అనుకుంటున్నాను నేను. అనుకుంటే
time is equal to the distance covered upstream same time, upstream in same time. 1/3 distance covered. అయితే ఏంటిదంటే 1/3 distance covered, 1/3 distance covered because ఇక్కడ 1 పోతే ఇక్కడ 3 distance పోతాడు, distance. ఓకే, ఫైండ్ ద స్పీడ్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ రెండు కావాలి. ఓకే, ఇక్కడ కరెంట్ స్పీడ్ ఇచ్చాడు. ఓకే ఓకే ఏంటిదంటే B+C అనేది ఏది డౌన్ స్ట్రీమ్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇక్కడ టీ టైంలో పోయిండు. ఇంకోటి నెక్స్ట్ వన్ వచ్చేసి అప్ స్ట్రీమ్ స్పీడ్. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే B-C అనేది అప్ స్ట్రీమ్ స్పీడ్. ఇక్కడ ఒక టీ టైంకి పోయాడు, కానీ ఇక్కడ వెళ్ళిన డిస్టెన్స్ అనేది ఈ డిస్టెన్స్లో థర్డ్ ఉంది, అంటే 1/3 ఉందంట. అంటే ఈ డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఎక్కువ ఉంది, టైం ఉంది కదా, అంటే ఇక్కడ ఎక్కువ స్పీడ్ పోతాడు. మీరు ఈ థర్డ్ ఇక్కడ ఎందుకు వచ్చింది అనేది మీరు అర్థం చేసుకోండి. ఏంటంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ దూరం అనేది పోతాడు. అప్ స్ట్రీమ్లో తక్కువ స్పీడ్ ఉంటుంది, తక్కువ దూరం పోతాడు. అంటే డౌన్ స్ట్రీమ్లో పోయిన స్పీడ్కి డిస్టెన్స్లో 1/3 అనేది అప్ స్ట్రీమ్కి పోయాడంట. 1/3 అప్ స్ట్రీమ్లో పోయాడంట. పోతే ఇప్పుడు మీరు దీని నుంచి ఇక్కడ మీకు సి వాల్యూ అనేది ఇచ్చాడు. ఈ సి వాల్యూని మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, మీకు B+C ఇంటూ టీ కదా, టీకి టీ క్యాన్సిల్ చేసేయండి. టీ క్యాన్సిల్ చేసేస్తే B+C దట్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, ఈ 3 నోడు పంపిస్తే 3B - 3C. ఇక్కడ నుంచి సి వాల్యూని మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, B+5 దట్ ఈక్వల్స్ టు 3B - 15. దీని నుంచి ఈ B నోటు పంపిస్తే ఏమొస్తుంది, మీకు 3B నుంచి ఒక B తీసేస్తే 2B దట్ ఈక్వల్స్ టు ఈ 15 నోటు పంపిస్తే 5 + 15, ఈ -15 +15 అంటే +20. అదే 2కి 1 జా 2 10 జా కదా, అంటే ఇక్కడ నుంచి B వాల్యూ ఏమొచ్చింది, మీకు 10 అనేది వచ్చింది. B వాల్యూ 10. బోర్డ్ స్పీడ్ కదా మనకు కావాల్సింది, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలని. ఓకే, ఈ B వాల్యూని తీసుకెళ్ళి ఏం చేస్తానంటే మనకు సి వాల్యూ ఆల్రెడీ తెలుసు. ఓకే, అవేం ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎంత, B+C కదా, B+C అంటే 10 + B వాల్యూ 10 ప్లస్ సి వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు 10 + 5 అంటే ఏమొస్తుంది, మీకు 15 వస్తుంది. అండ్ స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎంత, B-5 కదా, B వాల్యూ ఎంత 10 - 5 అంటే ఎంత 5, అంటే 15, 5 అనేది ఆన్సర్ అన్నమాట. అంటే 15, 5 అంటే B అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ బోట్ ట్రావెల్స్ 25 kilometers upstream and 39 kilometers downstream in 8 hours. Okay, 25 kilometers upstream. Okay, 25 kilometers upstreams అంటే distance divided by time కదా. upstream అంటే B-C, ఇది ఒక టైం T1 అనుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 39 kilometers downstream, 39 divided by B+C, దీన్ని T2 అనుకోండి. దట్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది, టోటల్ అవర్స్ 8 hours పట్టిందంట. 8 hours పట్టింది. ఓకే, ఇది ఒక ఈక్వేషన్ 1. అయితే ఇట్ ఆల్సో ట్రావెల్స్ 35 kilometers upstream and 52 kilometers downstream in 11 hours. ఓకే, దీని తర్వాత ఏం చేసింది అదంటే 35 kilometers upstream అంటే 35 kilometers డివైడ్ బై upstream కదా, upstream ఏమంటాం మనం, upstream అదే B-C అండ్ 52 kilometers డౌన్ స్ట్రీమ్ అంటే ఎంత, B+C. దీనికి ఎంత టైం, 11 hours పట్టిందంట. ఇది ఒక ఈక్వేషన్ 2 అనుకుంటే ద బోట్ మూవ్స్ ఎట్ ద యూనిఫామ్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే మనకు సి వాల్యూ కావాలి. దీని నుంచి సి వాల్యూ కావాలి, యూనిఫామ్ స్పీడ్ సి వాల్యూ కావాలి. అయితే ఏం చేద్దాం, ఓకే, ఏంటంటే ఇప్పుడు 1/B-C ఉంది కదా, దీని వాల్యూని X అనుకోండి. అండ్ 1/B+C ఉంది కదా, ఈ వాల్యూని మీరు Y అనుకుంటే దీని నుంచి మీకు ఒక ఈక్వేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఈక్వేషన్ అనేది సాల్వ్ చేయండి. ఎలాగంటే ఇది సరిపోతుంది ద బోర్డు. ఓకే, ఇది తీసేస్తున్నా. ఏంటంటే దీని నుంచి ఏమవుతుందంటే
దీని వాల్యూలో మనం 1/x సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. 1/x సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 1/x కదా, 1/x అంటే x అనేది పైకి పోతుంది, అది ఇది 25x అవుతుంది. 25x ప్లస్ ఇదేమవుతుంది, ఇక్కడ 1/y సబ్స్టిట్యూట్ చేస్తాం. 1/1 దీని ప్లేస్లో కదా, అయితే ఓకే డైరెక్ట్ దీని ప్లేస్లోనే 1/, అంటే ఇది ఎలా అవుతుందంటే ఈ ఈక్వేషన్ 1 ఎలా అవుతుందంటే 25 ఆఫ్ 1/b మైనస్ సి ఇది ప్లస్ 39 ఆఫ్ 1/b ప్లస్ సి ఈక్వల్స్ టు 8 అవర్స్ కదా. దీని ప్లేస్లో మనం x సబ్స్టిట్యూట్ చేస్తాం, దీని ప్లేస్లో మనం y సబ్స్టిట్యూట్ చేస్తాం. అయితే ఇది 25x ప్లస్ 39y దట్ ఈక్వల్స్ టు 8 అవుతుంది. ఇలాగే సేమ్ టు సేమ్ దీంట్లో కూడా చేస్తాం. అయితే ఇలాగే సేమ్ టు సేమ్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయట్లేదు. ఓకే, అయితే సేమ్ టు సేమ్ మనం ఇక్కడ కూడా చేస్తాం. ఇక్కడ కూడా దీని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి ఇదేమవుతుంది 35x ప్లస్ 52y దట్ ఈక్వల్స్ టు ఎంత 11. అయితే నేను మీకు రేషియో చెప్పినప్పుడు అండ్ పర్సెంటేజ్ చెప్పినప్పుడు వీటిని ఎలా బ్యాలెన్స్ చేయాలని, మిక్సర్ అండ్ అగ్రిగేషన్ చెప్పినప్పుడు కూడా బాగా చెప్పాను ఇవి ఎలా బ్యాలెన్స్ చేయాలనేది. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వేషన్ మీరు సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఏదో ఒక y వాల్యూ అన్నా, ఈ y వాల్యూస్ అన్నా లేకపోతే x వాల్యూస్ అన్నా మీరు బ్యాలెన్స్ చేయాలి. ఏదైనా ఒక బ్యాలెన్స్ చేసి వాటిని తీసేసారనుకోండి, మీకు y వాల్యూస్ వస్తాయి. ఆ y వాల్యూస్ని మీరు మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు x వాల్యూస్ అనేవి అక్కడ నుంచి వస్తాయి అన్నమాట. అయితే దీని నుంచి మీరు సాల్వ్ చేయాలనుకుంటే, ఇప్పుడు నేను ఈ x వాల్యూస్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటే వీటి ఎల్సిఎం ఎంతో కనుక్కోండి మీరు. ఇప్పుడు 25 ఉంది, ఇంకోటి 35 ఉంది. వీటి ఎల్సిఎం ఎంత, ఎల్సిఎం ఎలా ఫైండ్ చేయాలో చెప్పాను. ఇప్పుడు ఇది 5 టైప్, రెండు కామన్గా 5 టేబుల్లో పోతున్నాయి కదా, లీస్ట్ వాల్యూ 5 టైమ్స్ పోతుంది. అయితే దీన్ని మీరు 5తో కానీ మల్టిప్లై చేశారనుకోండి, ఏమొస్తుంది మీకు 150 అండ్ 25 అంటే 175 అనేది వస్తుంది. ఇప్పుడు 175 అంటే దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది, 7 టైమ్స్ పోతుంది. దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది. ఇప్పుడు ఈ మొత్తం ఈక్వేషన్ని మీరు 7తో మల్టిప్లై చేసి ఈక్వేషన్ మొత్తాన్ని మీరు 5తో కానీ మల్టిప్లై చేశారనుకోండి, మీకు ఒక బ్యాలెన్స్ ఈక్వేషన్ అనేది వస్తుంది అన్నమాట. ఆ ఈక్వేషన్లో నుంచి మీరు x వాల్యూని క్యాన్సిల్ చేసేసి y వాల్యూస్ని మీరు y వాల్యూస్ అక్కడ నుంచి వస్తాయి అన్నమాట. మీకు నెక్స్ట్ ఏంటంటే 7తో మల్టిప్లై చేసి ఇది ఎంత వస్తుంది మీకు 175x ప్లస్ 39 ఇంటూ 7 చేస్తే 2163 ఏమొస్తుంది 273. ఇది 273 వస్తుంది. 273y దట్ ఈక్వల్స్ టు 56. ఓకే, దీని నుంచి ఏమొస్తుంది 175x ప్లస్ 52 ఇంటూ 5 కదా, 52 ఇంటూ 5 చేస్తే 250 అండ్ 10 ఎంత 260 అనేది వస్తుంది. ఇది 260y ఎంత ఈక్వల్ ఎంత 55. అయితే ఇక్కడ నుంచి ఏమొస్తుంది, దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే దీన్ని తీసేస్తే ఈ xకి 175x క్యాన్సల్, 273y నుంచి 260y తీసేస్తే ఇక్కడ ఎంత మిగులుతుంది మీకు 13y మిగులుతుంది. 13y ఈక్వల్స్ ఎంత 56లో నుంచి 55 తీసేస్తే 1. ఇక్కడ నుంచి y వాల్యూ ఎంత వస్తుంది మీకు 1/13 అనేది వస్తుంది. 1/13 ఈ y వాల్యూని మీరు ఇక్కడ ఏదైనా ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు x వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ y వాల్యూని మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ప్లేసెస్ సరిపోవట్లేదు అసలు. ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మెయిన్స్ లెవెల్లో ఇలాంటి క్వశ్చన్స్ అని అడుగుతారు, జాగ్రత్తగా వినండి. అండ్ రాకపోతే 1-2 సార్లు రివైండ్ చేసుకొని చూసుకోండి. అయితే ఇక్కడ నుంచి దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మీకు 25x ప్లస్ y వాల్యూ కదా, y 39 ఇంటూ ఈ y ప్లేస్లో నేను 1/13 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1/13 దట్ ఈక్వల్స్ టు 8 కదా. 13 1 టైమ్స్, 13 3 టైమ్స్. ఈ 3ని ఇటు పంపిస్తే ఏమవుతుంది మీకు 25x దట్ ఈక్వల్స్ టు ఎంత 5 కదా. ఈ 8 నుంచి 3 తీసేస్తే ఆల్రెడీ 5 మిగిలింది. 5 1 జా 5 5 జా అంటే ఇది నుంచి x ఈక్వల్స్ ఎంత 1/5 అనేది వస్తుంది. 1/5. అయితే ఇదంతా తీసేస్తున్నా. అయితే ఏముందండి, ఈ వాల్యూస్ కూడా అవసరం లేదు కదా, మనం తీసేస్తున్నాయి. మీరు రాసుకోండి, ఇదంతా రాసుకుంటూ ఉండండి. నేను చెప్పేది కొద్దిగా ప్లేస్ ఇక్కడ సరిపోవట్లేదు కాబట్టి అన్ని రఫ్ చేసేస్తున్నా. అయితే ఇక్కడ నుంచి ఏమొచ్చింది మనకు x ఈక్వల్స్ టు 1/5 అండ్ y ఈక్వల్స్ టు 1/13. అంటే x వాల్యూ ఎంత మనకి x వాల్యూ అంటే 1/b మైనస్ c కదా. b మైనస్ c అంటే b మైనస్ c ఎంత వచ్చింది మీకు, b మైనస్ c అంటే 5 అనేది వచ్చింది. ఇది x వాల్యూ. దీని నుంచి 1/x కావాలంటే 5 వస్తుంది కదా మీకు, అంటే b మైనస్ c వాల్యూ అనేది 5 అనేది వచ్చింది. అండ్ b ప్లస్ c వాల్యూ ఎంత వచ్చింది, y అంటే
బి ప్లస్ సి కదా, వై అంటే బి ప్లస్ సి. అంటే దీని నుంచి ఏముందంటే డైరెక్ట్గా దీన్ని ఇటు కనుక మీరు పంపిస్తే ఏమవుతుంది మీకు, బి మైనస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 1/y అనేది అవుతుంది. 1/y వాల్యూ ఎంత 13 కదా, y వాల్యూ 1/13 అంటే 1/y వాల్యూ 13 అనేది అవుతుంది అన్నమాట. ఏంటంటే దీన్ని ఇటు పంపించినాం అనుకో ఏమవుతుంది, 13 ఈక్వల్స్ టు 1/y అనేది అవుతుంది. ఇక్కడ బి ప్లస్ సి, ఇది ఆల్రెడీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది, కాకపోతే కొందరికి అర్థం కాకుండా చెప్తున్నా. ఈ బి ప్లస్ సిని ఇటు పంపిస్తే బి ప్లస్ సి ఈక్వల్స్ టు ఈ y ఇటు వస్తుంది, 1/y అనేది అవుతుంది. ఇదే అన్నమాట. అయితే ఇక్కడ నుంచి మనకు ఈ బి ప్లస్ సి వాల్యూ వచ్చింది. ఈ బి మైనస్ సి కూడా ఇలాగే తీసుకున్నా, ఇక్కడ నుంచి బి ప్లస్ సి వాల్యూ వచ్చింది. బి ప్లస్ సి ఎంత 13 అనేది వచ్చింది. అయితే వాడు ఏం కనుక్కోమన్నా అంటే స్పీడ్ స్పీడ్ స్టీల్ సి వాల్యూ కావాలంటే, సి వాల్యూ అంటే నేను ఏం చెప్పాను మీకు, సి వాల్యూ అంటే దీని నుంచి రెండింటి తీసేయాలని చెప్పాను. వీటి డిఫరెన్స్ చేసి డౌన్ స్ట్రీమ్ నుంచి అప్ స్ట్రీమ్ తీసేసి డివైడెడ్ బై 2 చేయండి అని చెప్పాను. అంటే 13 నుంచి 5 తీసేసి ఎంత 8 డివైడెడ్ బై 2 చేస్తే మీకు 4 అనేది వస్తుంది. అంటే సి ఆప్షన్ అన్నమాట. మీరు ఇలా సాల్వ్ చేసినా మీకు అదే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఓకే, థ్యాంక్ యూ. దీంతోనే మీకు బోట్ అండ్ స్ట్రీమ్స్ కిட்ட కంప్లీట్ అయిపోయింది అనమాట. ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం ప్రాక్టీస్ సెషన్ చెప్పినప్పుడు అందులో ఇంకా అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ తీసుకొని చెప్దాం. ఈ లాస్ట్లో మీకు 3-4 క్వశ్చన్ చెప్పాను కదా, అవి చాలా ఇంపార్టెంట్, రివైండ్ చేసి చూసుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ మెయిన్స్ లెవెల్లో అడుగుతారు. దీని తర్వాత రేసెస్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. రేసెస్ అనే కాన్సెప్ట్ ఒకటి అయిపోతే టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్లో మీకు అన్ని అయిపోయినాయి. టైమ్ స్పీడ్ ఆఫ్ డిస్టెన్స్ బేసిక్ చెప్పాను, దాని తర్వాత ట్రైన్స్ పైన ప్రాబ్లం చెప్పాను, ఇప్పుడు బోట్ అండ్ స్ట్రీమ్స్ అయిపోయింది. దీని తర్వాత రేసెస్ అయిపోతే అది అనేది అయిపోతుంది అనమాట. టైమ్ అండ్ వర్క్లో అయితే మీకు పైప్స్ అండ్ సిస్టమ్స్ చెప్పాను, అది కూడా చెప్పాను, అది బేసిక్ అయిపోయింది. ఇప్పుడు ఇంతవరకు అనేది కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ అనేది చూద్దాము. మీకు ఒకవేళ నేను చెప్పే వీడియోస్ కానీ నచ్చినట్టయితే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.